ఫ్రెండ్స్, ఏపీఎస్సి గ్రూప్ 1 ఫైనల్ లిస్ట్ వచ్చింది. 87 క్యాండిడేట్స్ ఈ లిస్ట్లో ఉన్నారు. అయితే ఈ నోటిఫికేషన్లో 9 డిప్యూటీ కలెక్టర్స్, 25 డిఎస్పీస్, 6 ఆర్టీఓస్, అలాగే 17 దాకా అసిస్టెంట్ కమర్షియల్ స్టేట్ ట్యాక్స్. అంటే ఇది ఒక మంచి నోటిఫికేషన్, మంచి పోస్టులు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఇంకో ఫ్యూ మంత్స్ రాబోతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆల్రెడీ దాని గురించి అనౌన్స్ చేశారు. సో నెక్స్ట్ నోటిఫికేషన్లో గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఈరోజు నేను మన అకాడమీ నుంచి ఈ సంవత్సరం వచ్చిన ర్యాంక్స్లో సూర్యతేజ డిఎస్పీ సెలెక్ట్ అయ్యాడు డిఎస్పీగా. అతనితో మాట్లాడి ఈ కాన్వర్జేషన్లో ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, రిసోర్సెస్, ఏ సబ్జెక్ట్కి, ఏ పేపర్కి ఏ బుక్స్ ఫాలో అయ్యాడు, నోట్స్ ఎలా చేసుకున్నాడు, రివిజన్ ఎలా చేశాడు, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో అతను ఫాలో అయిన మెథడాలజీ ఏంటి, ప్రిలిమ్స్ ఎలా క్లియర్ చేశాడు, ఫైనల్ ఇంటర్వ్యూలో కూడా క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఇవన్నీ తెలుసుకుంటే ఇది వినడం వల్ల నెక్స్ట్ అటెంప్ట్ ఇచ్చే వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా. అయితే బ్రీఫ్గా సూర్య గురించి చెప్పాలంటే, సూర్య ఒక 3 years నుంచి యూపీఎస్సి అండ్ గ్రూప్ 1 కలిపి ప్రిపేర్ అవుతున్నాడు. గ్రూప్ 1కి ఇంతకుముందు కూడా సూర్య ఇంటర్వ్యూకి వెళ్ళాడు, దగ్గరలో మిస్ అయ్యాడు. ఈ సంవత్సరం హీఈస్ ఏబుల్ టు క్లియర్ ద ఎగ్జామినేషన్. సూర్య మచిలీపట్నంలో కాజా అనే ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాడు. అలాగే వాళ్ళ ఫాదర్ కండక్టర్. సూర్యకి అంతకుముందు వేరే జాబ్స్ వచ్చినా కూడా గ్రూప్ 1 ఆర్ సివిల్స్ క్రాక్ చేయాలనే ఉద్దేశంతో ఆ జాబ్ వదిలేసి హీ కంటిన్యూడ్ ప్రిపరేషన్ ఫర్ గ్రూప్ 1. సో ఓకే సూర్య సార్, వెల్కమ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ స్పెసిఫిక్గా నేనైతే మీకు గైడెన్స్ పరంగాను ఈ ర్యాంక్ రావడంలో ఎగ్జామినేషన్ పరంగా అయితే మీరు ఇచ్చిన టిప్స్ అనేవి నాకు చాలా యూజ్ అయినాయి సార్. సో అందుకని నేనే అసలు యాక్చువల్లీ చాలా ఎక్కువ మీకు థ్యాంక్స్ చెప్పాల్సి ఉంటుంది. సీరియస్లీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్వేస్ ఎఫర్ట్. ఎందుకంటే నువ్వు గ్రూప్ 1కి లాస్ట్ 2-3 నుంచి ప్రిపేర్ అవుతున్నావు. 2 times ఇంటర్వ్యూకి వెళ్ళావు, 2 times. నీ స్ట్రాంగెస్ట్ ఏరియా మెయిన్స్ జనరల్గా కూడా. అయితే 2 times ఇంటర్వ్యూకి వెళ్ళి మిస్ అయిన తర్వాత కూడా యు ఆర్ ఏబుల్ టు కీప్ అప్ ద మోటివేషన్. సో ఆ టైంలో మరి నువ్వు లో ఫీల్ అయ్యావా, ఎలా మళ్ళీ నువ్వు కంటిన్యూ చేయగల ప్రిపరేషన్? ఎందుకు అడుగుతున్నానంటే చాలామంది క్యాండిడేట్స్ ఒక 2 సార్లు 3 రాసిన తర్వాత జనరల్ వదిలేస్తుంటారు ప్రిపరేషన్ని. బట్ నువ్వు ఎలాగా కంటిన్యూ చేయగలిగావు? వాట్ ఈస్ ద మోటివేషన్ బిహైండ్? మోటివేషన్ అంటే సార్, ప్రతి క్యాండిడేట్ ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ప్రతి క్యాండిడేట్ లో అవుతారు. నేను కూడా లోగా ఫీల్ అయ్యాను సార్. అంటే చాలామంది ఏం చెప్తారంటే నేను ఎప్పుడు మోటివేటెడ్గా ఉంటాను అనేది అయితే అంత కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే నేను పాస్ట్ ర్యాంకర్స్తో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఆ ఫేజ్ ఖచ్చితంగా దాటి వచ్చిన వాళ్ళే. అంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారంటే సార్, నాకు ఈ ఫేజ్ వచ్చేసింది, ఇంకా మేబీ నేను దీనికి సూటబుల్ కాదేమో అని వాళ్ళు అనుకుంటారు సార్. కానీ అదైతే మాత్రం ఖచ్చితంగా అబద్ధం. ఎందుకంటే నేను ఆ ఫేజ్లోకి వెళ్ళాను. అయితే కొన్ని మనం ఎక్కడైతే దానికి సంబంధించి రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్కడైతే మనం మిస్ అయ్యో అది కొంచెం యాక్సెప్ట్ చేసి మనము మన యొక్క ఫ్రెండ్స్ యొక్క సపోర్ట్ అనేది తీసుకొని ముందుకు రావాల్సి ఉంటుంది సార్. అదైతే క్రూషియల్ రోల్ ప్లే చేసింది. ఆ విషయానికి వస్తే మాత్రం సార్, నాకు లాస్ట్ అటెంప్ట్లో దగ్గరలో మిస్ అయినప్పుడు మాత్రం మీ యొక్క కోఆపరేషన్ అనేది నాకు చాలా హెల్ప్ అయింది సార్. ఎందుకంటే నువ్వు సాధించగలవన్నది మా పేరెంట్స్ ఎంత అయితే నమ్మారో, మీరు ఈ ఆస్పెక్ట్స్ని చేంజ్ చేసుకుంటే ఈసారి ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందని చెప్పింది అయితే మీరే సార్. అదైతే అప్పటి నుంచి కంప్లీట్గా బిలీవ్ చేశాను సార్. కాకపోతే లో అయిన విషయం అయితే వాస్తవం, దాని నుంచి బయటపడగలిగాను. అది మీ యొక్క సపోర్ట్, ఫ్రెండ్స్ సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ వల్ల సార్. ఓకే. అండ్ మనం ప్రిపరేషన్కి వెళ్ళే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్, అంటే మీ పేరెంట్స్ నిన్ను మొదటి నుంచి ఎలా సపోర్ట్ చేశారు? మీ పేరెంట్స్ కూడా ఎంతవరకు ఉంది ఇందులో, ఈ సక్సెస్లో? సార్ యాక్చువల్లీ కంప్లీట్గా ఈరోజు ఈ ర్యాంక్ నేను క్రాక్ చేయగలిగానంటే మాత్రం మోస్ట్ ఆఫ్ ది రీజన్ అయితే కంప్లీట్గా మా పేరెంట్సే సార్. ఎందుకంటే నాకు జాబ్ వచ్చిన తర్వాత, అంటే బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత చాలామంది పేరెంట్స్ జాబ్ చెయ్యి అంటారు. కానీ కంప్లీట్గా మా ఫాదర్ అయితే మాత్రం నువ్వు జాబ్ అనేది వద్దు, నేను ఏదో ఒక విధంగా నిన్ను పుష్ చేస్తూ ఉంటాను, నువ్వు మాత్రం దాని మీద 100% ఎఫర్ట్ పెట్టు అని ఆయన ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా నా మీద నమ్మకం పెట్టుకొని పుష్ చేసుకుంటూ వచ్చారు సార్. అదే నమ్మకాన్ని నేను చేయగలిగినంత చేసుకుంటూ వచ్చాను. అలాగే ఈ జర్నీలో మాత్రం కంప్లీట్గా ఎగ్జామినేషన్ జర్నీలో మాత్రం మీ యొక్క కీ రోల్ అనేది నాకు చాలా హెల్ప్ అయింది. మోరల్గా మాత్రం కంప్లీట్గా ఎవ్రీడే నన్ను మోటివేట్ చేస్తూ మా ఫాదర్, మా మదర్ రెగ్యులర్గా సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నారు సార్. యాక్చువల్లీ నేను కంప్లీట్గా బ్లెస్డ్ అని ఫీల్ అవుతాను సార్ మా పేరెంట్స్ వల్ల. అది సార్. గుడ్. సూర్య, ఇప్పుడు లాస్ట్ టైం మిస్ అయినప్పుడు మళ్ళీ ప్రిపరేషన్
స్టార్ట్ చేసినప్పుడు ఈసారి ఎటువంటి చేంజెస్ ప్రిపరేషన్లో చేసావు? లాస్ట్ టైంకి ఈసారికి చేంజెస్ ఏమైనా ఉంటాయి? చేంజెస్ అంటే సార్ మేజర్గా నేను చేసింది అయితే, ఇప్పుడు లాస్ట్ టైం వచ్చేటప్పుడు ఎక్కువ చదివాను సార్. నేను లాస్ట్ టైంకి ఎక్కువ చదివాను, బట్ ఈ టైంకి వచ్చేటప్పటికి ఎక్కువ అనలైజ్ చేశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ సర్వే అనేది మనకి ఏపీ ఎకనామిక్ సర్వే అవ్వచ్చు, ఇండియన్ ఎకనామిక్ సర్వే అవ్వచ్చు. చాలామంది అందరూ చదువుతారు అది. కాకపోతే చదవటంతో పాటు దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్, ఇన్ఫ్లేషన్ గురించి ఎకనామిక్ సర్వేలు ఇచ్చారనుకోండి సార్, దాంట్లో ఏముంటుందంటే లాస్ట్ ఇయర్కి ఇన్ఫ్లేషన్ ఎలా ఉంటుంది, అది లాస్ట్ అటెంప్ట్లో అయితే నేను చదివాను. కానీ ఈ అటెంప్ట్కి వచ్చేటప్పుడు చదవటం అనే కాకుండా కంపేర్ చేసుకున్నాను. అంటే లాస్ట్ 10 yearsలో ఎలా ఉందన్నది దాంట్లో ఉండదు సార్. ఒక 2 minutes ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి దానికి సంబంధించిన ట్రెండ్ ఎలా ఉందన్నది నేను అనలైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, పాజిటివ్స్ ఎక్కడ వర్కౌట్ అయినాయి, నెగిటివ్స్ ఏమున్నాయి, నేను సజెషన్స్ ఏవచ్చు అన్నది ప్రతి కాన్సెప్ట్కి దాన్ని వర్కౌట్ చేయడం వల్ల ఏ ఆన్సర్ ఇచ్చినా కూడా రాయగలిగాను. ఇంకొకటి మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్, కీవర్డ్స్ సార్. ఇప్పుడు మీ నోట్స్ ఇచ్చారు, యాక్చువల్లీ మీరు ప్రిపరేషన్ టైంలో ఎలా నోట్స్ చేసుకున్నారు, షార్ట్ నోట్స్. ఇప్పుడు నోట్స్ అంటే చాలామంది ఏం చేస్తారంటే సార్, ప్రతి లైన్ను రాద్దాం అనుకుంటారు. అలా కాకుండా కంప్లీట్గా ఈ టాపిక్ మీద వచ్చినప్పుడు ఈ కీవర్డ్స్ ఖచ్చితంగా పడాలి. ఈ కీవర్డ్స్ పడడం వల్ల ఏంటంటే ఎక్కువ సెంటెన్స్ రాయాల్సిన అవసరం లేదు. సో దాన్ని హైలైట్ చేయడం వల్ల ఖచ్చితంగా ఇన్విజిలేటర్ అతని యొక్క దృష్టి అనేది దాని మీద పడొచ్చని, అది మాత్రం కంప్లీట్గా బ్లైండ్గా నేను ఇంప్లిమెంట్ చేశాను. కాకపోతే ఏ కీవర్డ్స్ అనేది మాత్రం కొంత వర్కౌట్ చేయగలిగాను సార్. అక్కడ నాకు బాగా హెల్ప్ అయింది సార్. ఇంకోటి కొంచెం, ఇప్పుడు అందరూ బుక్స్ అనేవి చదువుతూ ఉంటారు సార్. ఇప్పుడు నేను రిసోర్సెస్ కూడా చెప్తాను. ఆ రిసోర్సెస్ ప్రతి వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఆ రిసోర్సెస్ని ఎలా కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ప్రజెంట్ చేయాలన్నది మాత్రం కొంచెం ఆ చేంజ్ మాత్రం చేసుకోగలిగాను సార్. దానివల్ల కొంత మెయిన్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చాయని నేను భావిస్తున్నాను సార్. సో బేసికల్గా నువ్వు చెప్పినట్టుగా ఒకటి చదివిన తర్వాత అనలైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమవుతుందంటే చాలామంది ఆల్మోస్ట్ లైక్ ఒక 8 hours 10 hours చదువుతారు. ఆ 10 hours చదువుతున్నప్పుడు ఆలోచిస్తారు, అయిపోయిన తర్వాత రిమైనింగ్ టైంలో దే విల్ బీ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్. బట్ నీ విషయంలో నేను కూడా అబ్జర్వ్ చేశాను. నేనంటే నువ్వు చదివేది 4-5 hours. నువ్వు ఎప్పుడు కూడా 8 hours చదివాడు కాదు, యాక్చువల్గా చదివి 4-5 hours. కానీ 5 hours చదివింది రిమైనింగ్ టైంలో కూడా కూర్చున్నప్పుడు ఆ చదివిన దాన్ని ఆలోచిస్తుండేవాడు. అంటే ఈ టాపిక్ ఎగ్జాంపుల్స్ ఇంకేమొచ్చు, ఈ టాపిక్కి బ్యాక్గ్రౌండ్ ఏం రాయొచ్చు మెయిన్స్లో ఇస్తే, ఈ టాపిక్కి రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏం యాడ్ చేయొచ్చు అని, దాని మీనింగ్ని, ప్లస్ ఆ టాపిక్ మీద గ్రూప్ 1 క్వశ్చన్స్ కానీ యూపీఎస్సీ ఎలా ఇస్తున్నారు అంటే నువ్వు ఆలోచిస్తూ ఉండేవాడు. అంటే నిజం చెప్పాలంటే బుక్స్ ముందు కూర్చునేది 5 hours అయినా నువ్వు ఆలోచిస్తుండేవాడు. కాబట్టి ఓవరాల్గా ప్రిపరేషన్ని 10 hours అని చెప్పొచ్చేమో. ఎందుకంటే ప్రిపరేషన్ అంటే బుక్ ముందు చదువుకోవడమే కాదు, బుక్ ముందు లేకపోయినా కూడా చదివిన ఆలోచిస్తూ దాని ప్యాటర్న్ అర్థం చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే ఒక కైండ్ ఆఫ్ మెమరీ అయిపోతుంది, మెమరీ లాగా. అది నిజంగా నువ్వు ఈసారి ఇంప్లిమెంట్ చేసావు. సెకండ్, కీవర్డ్స్ గురించి కూడా నువ్వు చెప్పినట్టుగానే చాలామంది క్యాండిడేట్స్ కీవర్డ్స్ని ఈ క్వశ్చన్కి ఈ కీవర్డ్, ఈ క్వశ్చన్ గుర్తుంచుకుంటారు. మరి అలా కాకుండా నువ్వు యాక్చువల్గా ఈ టాపిక్లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా, ఇన్ఫ్లేషన్ ఉంది, ఇన్ఫ్లేషన్ సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఈ 5 keywords యూజ్ చేయొచ్చు, ఈ రిపోర్ట్స్ యూజ్ చేయొచ్చు. అలా ఏన్షియంట్ హిస్టరీ మొత్తంలో ఏది క్వశ్చన్ వచ్చినా ఈ కీవర్డ్స్ యూజ్ చేయొచ్చు. ఇలా నువ్వు మంచి బాగానే నోట్స్ రివైజ్ చేసావు, అది బాగా వెళ్ళిపోయింది సార్ని. లాస్ట్ టైం ఏంటంటే నువ్వు దీని మీద అంతగా ఫోకస్ చేయాలి, సిలబస్ మీద నాలెడ్జ్ పెంచుకున్నావు, బాగా చదివావు, బట్ ఇటువంటి అప్రోచ్ అనేది లేదనుకుంటా లాస్ట్ టైం కదా. అప్రోచ్ అనేది కొంచెం మిస్ అయ్యాను సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ ఏన్షియన్ హిస్టరీ అని. ఏన్షియన్ హిస్టరీ చాలా మంది ఏమనుకుంటారంటే సార్ ఫ్యాక్ట్స్ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలనుకుంటారు. కానీ ఏన్షియన్ హిస్టరీకి కొంచెం యూనిక్ ప్యాటర్న్ అనేది ఫాలో అయితే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవచ్చు సార్. ఎందుకంటే ఎవాల్యుయేట్ చేసే వాళ్ళు హిస్టరీ ఫ్యాకల్టీ కాబట్టి వాళ్ళు కొంచెం దానికి సంబంధించిన ఆథెంటిసిటీని ఎక్కువ కోరుకుంటారు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్క్రిప్షన్ నేమ్స్ ఖచ్చితంగా రాయాలి. ఇప్పుడు ఆ యొక్క ఎంపైర్లో ఇలా జరుగుతుంది అనేది అందరు రాస్తారు, కానీ దేన్ని బేస్ చేసుకొని ఇలా జరుగుతుందని రాస్తావు అన్నది మాత్రం ఖచ్చితంగా రాయాలి. నేను ఏదైనా ఇన్స్క్రిప్షన్స్ అయినా రాశాను, లేదు అనుకుంటే స్కాలర్స్ యొక్క వాళ్ళ యొక్క బుక్స్ ఉన్నాయి సార్ ఖచ్చితంగా. అంటే అలా అని చెప్పేసి ఎక్కువ బుక్స్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మోస్ట్ ఆఫ్గా మీరు చూసుకుంటూ ఉంటే ఒక స్కాలరు దాదాపు 2 kingdoms కవర్ చేసిన స్కాలర్స్ బుక్స్ కూడా ఉంటాయి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కథాకర్త సాగర అని ఉంటుంది సార్. దానికి సంబంధించి మీరు చూసుకుంటే అది ఆ యొక్క గుప్తా ఎంపైర్ గురించి ఉంటుంది, అలాగే పాస్ట్ మౌర్య ఎంపైర్ గురించి కూడా ఉంటుంది. సో అలా మనం యూజ్ చేయకుండా వల్ల అలా యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం తక్కువ సోర్సెస్తోనే ఎక్కువ ఆన్సర్స్ ప్రజెంట్ చేయగలుగుతాం. సో ఆథెంటిసిటీ ఎక్కువ మంది అయితే ఇవ్వట్లేదు సార్, ఎక్కువ మ్యాటర్ రాస్తున్నారు, కానీ ఆ ఆథెంటిసిటీ ఆ హిస్టరీ ఫ్యాకల్టీ ఎక్కువ కోరుకుంటారు సార్. సో ఒక్కొక్క సబ్జెక్ట్లో ఇవాల్యుయేటర్ ఏ ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ఇప్పుడు మనం మాట్లాడు మెయిన్స్ గురించి కాబట్టి మనం మాట్లాడుతుంది మెయిన్స్ గురించి. మెయిన్స్లో ఆన్సర్స్ ఎలాగా ప్రజెంట్ చేయాలి విషయానికి వస్తే నువ్వు అన్నట్టుగా ఏన్షియంట్ హిస్టరీ, మెడివల్ హిస్టరీలో నువ్వు
దాన్ని ఇవాల్యుయేట్ చేసేది హిస్టరీ ఫ్యాకల్టీ కాబట్టి ఎవిడెన్స్ బేస్డ్ అప్రోచ్, అంటే హిస్టరీలో మనం ఏ థియరీ రాసినా ఏ ఒపీనియన్ రాసినా దాని ప్రూఫ్ ఏంటి, ఒక పలానా ఇన్స్క్రిప్షన్, పలానా ఒక ఫారెన్ ట్రావెలరో ఆథరో సమ్ అదర్ బుక్కో లేదా ఒక ఎక్స్కవేషనో అలా ప్రూఫ్ వచ్చి రాసేవాడు. నువ్వు ప్రూఫ్ రాయడం వల్ల ఇవాల్యుయేటర్ ఇంప్రెస్ అవుతారు, మౌస్ ఎక్కేస్తుంటారు హిస్టరీకి. అలాగే మెయిన్స్లో ఈవెన్ ఎకానమీ కూడా నువ్వు ఎక్కువ స్కోర్ చేయడానికి కారణం ఏమనుకుంటున్నావు? మెయిన్స్లో మనం ఫిలిమ్స్ గురించి మళ్ళీ వద్దాము, ఫస్ట్ మెయిన్స్ ఫోకస్ చేద్దాము. మెయిన్స్లో ఎకానమీని ఎక్కువ స్కోర్ చేయడానికి నువ్వు రీజన్ ఏమనుకుంటున్నావు? చాలా మంది ఏంటంటే సార్, ఎకానమీ అంటే ఓన్లీ ఎకానమిక్ టెర్మినాలజీస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు సార్, కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ని నెగ్లెక్ట్ చేస్తారు. నేను ఎక్కువ ఎకనామిక్ డెవలప్మెంట్ని మనం చదివేటప్పుడు మనకి ఆటోమేటిక్గా ఎకనామిక్ కాన్సెప్ట్స్ కూడా రివైజ్ చేయాల్సింది. ఇప్పుడు అగ్రికల్చర్కి వచ్చేటప్పుడు దానికి సంబంధించి ఇన్ఫ్లేషన్ ఉంటుంది, దానికి సంబంధించి కాస్ట్ ప్రైస్ ఎలా ఉన్నది మొత్తం అనలైజ్ చేస్తాం. సో ఇండైరెక్ట్గా ఏంటంటే అది కవర్ అయిపోతూ ఉంటుంది. నేనైతే మాత్రం సర్వేలో ఉన్నదాన్ని క్షుణ్ణంగా చదివి ఆలోచించాను. ప్లస్ ఏంటంటే రిపోర్ట్స్ని ఎక్కువ ప్రజెంట్ చేయగలిగాను. ఆ రిపోర్ట్స్ దేన్ని సూచిస్తున్నాయి అన్నది కూడా అవుట్కమ్ రాశాను సార్. ప్రతిదానికి అవుట్కమ్ అనేది రాయటం వల్ల ఏంటంటే కొంచెం అది నెక్స్ట్ స్టెప్, ఆ స్టెప్ని ఎక్కువ మంది రాయరని నేను అనుకున్నాను సార్. ఎందుకంటే రిపోర్ట్తో పాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఉంది సార్, అది రాసేటప్పుడు దాని ర్యాంకింగ్ రాసి వదిలేయటం కాకుండా హంగర్ ఇండెక్స్ చదివేటప్పుడు సంథింగ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అగ్రికల్చర్, లేదు అనుకుంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు పావర్టీ, సో సోషల్ ఇంక్లూజివ్ గ్రోత్కి సంబంధించి అలా మల్టిపుల్ టాపిక్స్ని మనం ఒకే కాన్సెప్ట్ మల్టిపుల్ టాపిక్స్ని యూజ్ చేసుకునే గొప్పతనం ఎకానమీలో ఉంటుంది సార్. సో అక్కడ నేను అది యూజ్ చేసుకోగలిగాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్, చాలా మంది ఎక్కువ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలనుకుంటారు ఎకనామిక్స్ సర్వే. అవసరం లేదు సార్. నేను యూజ్ చేసిన ఇంకొక టిప్ ఏంటంటే ప్రతిదానికి అప్రాక్సిమేట్లీ లేదంటే నియర్లీ అని వాడటం వల్ల ఏంటంటే 22% ఎగ్జాక్ట్గా అవసరం లేదు, అరౌండ్ 20%, లేదంటే అప్రాక్సిమేట్లీ 20%. ఎందుకంటే సార్ మనకు కొంత కామన్ సెన్స్గా మనం ఆలోచించినా సో దగ్గరగా ఇంత ఉంటుందని ఐడియా ఉంటుంది. అలాంటివి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు సార్. అంటే భయపడి ఇది కరెక్ట్ కాదు అని ప్రజెంట్ చేయడం కన్నా కాన్ఫిడెంట్గా దగ్గరలో ఎలా ఉంటుందని ప్రజెంట్ చేయడం అనేది చాలా ఉత్తమం అని నేను నమ్మాను. వెరీ గుడ్. ఎందుకంటే ఎకానమీలో నిజంగానే గ్రూప్ 1 ఏపీఎస్ సిలబస్ చూస్తారు స్టూడెంట్స్ అందరూ. ఆ సిలబస్ ప్రకారంగానే బుక్స్ చదువుకుంటారు, నోట్స్ చేసుకుంటారు. అలాగే జనరల్గా రిపోర్ట్స్, గవర్నమెంట్ రిపోర్ట్స్, వైట్ పేపర్స్, ఇంటర్నేషనల్ రిపోర్ట్ రాసుకుంటారు. కానీ ఒక రిపోర్ట్ మొత్తం చదవడం కష్టం, ఆ రిపోర్ట్ సమ్మరీ చదవడం కూడా కష్టమే కొంచెం వరకు. సో నువ్వు అన్నట్టుగా ఒక్కొక్క రిపోర్టు మెయిన్ ఎసెన్స్ ఏంటి, రిపోర్ట్ మెయిన్ దేని గురించి చెప్తుందో నోట్ చేసుకొని ఇచ్చిన సిలబస్కి ఈ రిపోర్ట్ లింక్ చేసుకొని ఆ సిలబస్లో ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ రాస్తూ ఆ రిపోర్ట్ మెన్షన్ చేయడమే కాకుండా ఆ రిపోర్ట్ ఏం చెప్పిందో ఒక లైన్ మెన్షన్ చేయడం వల్ల ఇవాల్యుయేటర్ కూడా ఓకే ఇతను రాసిన ఆన్సర్లో పలా రిపోర్ట్ నుంచో వైట్ పేపర్ నుంచో హీస్ టేకింగ్ ద క్యూ అనే ఉద్దేశంతో, అంటే దానివల్ల నీ ఆన్సర్స్ యూనిక్గా ఉంటాయి. బేసికల్గా నీ ఎకానమీ ఆన్సర్స్ మిగిలిన వాళ్ళకన్నా యూనిక్గా కొంచెం మంచి ఫ్యాక్ట్స్, ఒపీనియన్ కూడా ఎవిడెన్స్ బేస్ అయ్యి ప్రజెంట్ చేసి ఉంటావు. అలాగే నెంబర్స్ కూడా, ఇప్పుడు ఇంకోటి చెప్పావు నువ్వు, నెంబర్స్ కూడా మనం కరెక్ట్గా గుర్తున్న నెంబరే రాయాలంటే ఎక్కువ గుర్తుంటావు, రఫ్గా గుర్తున్నాయంటే బోల్ నెంబర్ రాయొచ్చు, అప్రాక్స్ బోల్ రాయొచ్చు. దానివల్ల మొత్తం ఆన్సర్ అంతా కూడా ఇట్ విల్ బి రిచ్ విత్ ద ఫ్యాక్ట్స్, టాటా రిచ్గా ఉంటుంది. ఇంకోటి నువ్వు టైం ఎలా మేనేజ్ చేయగలిగే ఎకానమీ ఉంది. హిస్టరీ పక్కన పెట్టు, హిస్టరీ అనేది స్పెసిఫిక్ ఆన్సర్ ఉంటుంది, ఆ పాయింట్స్ రాస్తాం. బట్ ఎకానమీ అంటే కరెంట్ అఫైర్స్ రాస్తాము, బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తాము, చాలా పాయింట్స్ యాడ్ చేస్తాం కదా. జనరల్గా గ్రూప్ 1లో ఎవ్రీ 1 అవర్లో 5 క్వశ్చన్స్ రాస్తూ ఉండాలి, 3 అవర్స్లో 50 క్వశ్చన్స్ రాయాలి. కానీ చాలామంది ఫస్ట్ 2 అవర్స్లో 10 రాయలేరు, 7 ఎంత రాస్తారు. లాస్ట్ 1 అవర్లో ఫాస్ట్ రాయడం మోస్ట్ తక్కువ వస్తుంటాయి. ఇప్పుడు నీ డిఎస్పీ వచ్చిందంటే మెయిన్స్లో మంచిగా వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా నువ్వు 15 క్వశ్చన్ని మంచి టైంలో మేనేజ్ చేసి రాయగలుగుతావు. దానికి నువ్వు చెప్పే టిప్ ఏంటి యాస్పిరెంట్స్కి? ఫస్ట్ ఏంటంటే సార్, చాలా మంది ఆన్సర్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కాకుండా ప్రాక్టీస్ సెషన్లో చూసుకుంటే ఆన్సర్ రాసేటప్పుడు ఎంత టైం పడుతుందో చూసేసుకుంటారు సార్, అంటే టైం వాచ్ పెట్టుకొని. నా ఉద్దేశంలో అయితే సార్ ఫస్ట్ టైం అనేది సెకండరీ, ఫస్ట్ ఐడియా ఎంత ఫాస్ట్గా జనరేట్ అవుతుందని నా ఒపీనియన్ సార్. నాకు కానీ క్వశ్చన్ చూడగానే ఫాస్ట్గా ఐడియా జనరేట్ చేసుకుంటూ అనే క్యాపబిలిటీ పెరిగితే ఆటోమేటిక్గా మూమెంట్ని నేను ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఫస్ట్ నుంచి నా ప్రిపరేషన్లో కూడా ఏ క్వశ్చన్ చూసినా దీనికి ఒక ఇంట్రడక్షన్లో ఈ పాయింట్ పెట్టుకోవాలనేది ఫాస్ట్గా జనరేట్ అయితే ఆటోమేటిక్గా నా మైండ్ నా హ్యాండ్కి చెప్తుంది, అది త్రూ ప్రాక్టీస్ అవుతుంది. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నేను పెట్టుకున్న మెయిన్ థింగ్ ఏంటంటే సార్, ఫస్ట్ అవర్లో 4 మినిమం రాసేయాలి. ఫస్ట్ 2 క్వశ్చన్స్ బాగా నీట్గా రాస్తాం, అందుకని ఏమవుతుందంటే సార్ కొంత టైం అనేది తీసుకుంటూ ఉంటుంది. ఆటోమేటిక్గా కొంత టెన్షన్ పెరిగినప్పుడు మనకు భయం పెరగకూడదు, కానీ ఫ్లో మీద ఇంక్రీజ్ అవ్వాలి. అది త్రూ ప్రాక్టీస్ వస్తూ ఉంటుంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయితే మాత్రం స్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలి. స్ట్రక్చర్ మనం డెవలప్ చేసుకుంటే ఏ క్వశ్చన్ అయినా కూడా తక్కువ పేజెస్లో అయినా నీట్గా ప్రజెంట్ చేసే ఉద్దేశం. ఇప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఆస్పిరెంట్కి ఉండేది సార్, లాస్ట్ 2 క్వశ్చన్స్ అనేది కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతాయి, ఎందుకంటే ల్యాక్ ఆఫ్ టైం అవ్వచ్చు. దాన్ని కూడా
తక్కువ పేజెస్ రాసినా కూడా డిమాండ్ని ప్రాపర్గా అడ్రస్ చేస్తాం లేదా అన్నది కొంచెం అది త్రూ ఐడియా ద్వారా ప్రజెంట్ చేస్తాం సార్. అంటే డయాగ్రామ్స్ పరంగా కానీ ఫస్ట్ 1 అవర్లో మాత్రం 4 క్వశ్చన్స్ కంపల్సరీగా చేయడానికి అది మాత్రం ప్రాక్టీస్ పెట్టుకున్నాను సార్. ఎందుకంటే లాస్ట్ అటెంప్ట్లో చూసుకుంటే నేను SNT పేపర్ వచ్చేసి 3 క్వశ్చన్సే రాయగలిగాను. అక్కడ నాకు కొంచెం ప్రాబ్లం అయింది. అంటే నెక్స్ట్ క్వశ్చన్స్ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అందుకని 4 అవర్స్ అనే 4 క్వశ్చన్స్ పెట్టుకుంటే నెక్స్ట్ 1 అవర్లో 9.5 అవర్స్ క్వశ్చన్స్ పెట్టుకుంటాం. ఆ లాస్ట్ అవర్లో ఆటోమేటిక్గా కవర్ చేసుకోవచ్చు. వెరీ గుడ్. నువ్వు అన్నట్టుగా నిజంగానే 3 అవర్స్లో 15 క్వశ్చన్స్ రాయాలన్నప్పుడు ప్రతి 1 అవర్కి 5 రాయడం కష్టం. ఎందుకంటే మనం ఎగ్జామ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 1 అవర్ మన స్పీడ్ కొంచెం తక్కువ ఉంటుంది. క్రమేణా మన హ్యాండ్ మూమెంట్ స్పీడ్ పెరిగిపోతూ ఉంటుంది. సో అన్నట్టుగా ఫస్ట్ అవర్లో 4 క్వశ్చన్లు, సెకండ్ అవర్లో 5 క్వశ్చన్లు, థర్డ్ అవర్లో 6 క్వశ్చన్లు బెస్ట్ ఏమో. అలా కాకుండా ఫస్ట్ అవర్లో 3 క్వశ్చన్ రాస్తే మాత్రం ఖచ్చితంగా లాస్ట్ అవర్లో 7 క్వశ్చన్స్ కష్టం అయిపోద్ది, క్వాలిటీ తగ్గిపోద్ది. వెరీ గుడ్ పాయింట్ ఇది. ఈ పాయింట్ నిజంగా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. ఇంకోటి కూడా మంచి పాయింట్ చెప్పావు. నువ్వు మెయిన్స్ ఆన్సర్ ప్రాక్టీస్ అప్పుడు నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయడం అనేది కాకుండా పక్కన పెడితే అప్పుడు కొన్నిసార్లు నువ్వు దగ్గరికి వచ్చినప్పుడు కూడా కొన్ని క్వశ్చన్ తీసుకురావాలి. మనం ఆ క్వశ్చన్ ఆన్సర్ మొత్తం రాసేవాళ్ళం కాదు, కానీ ఆ క్వశ్చన్ తీసుకొని ఈ క్వశ్చన్కి ఏ పాయింట్స్ రాయొచ్చు జస్ట్ ఒక వర్డ్ రాసేవాళ్ళం. ఈ పాయింట్ రాయొచ్చు, ఈ పాయింట్ రాయొచ్చు, ఈ పాయింట్ రాయొచ్చు, ఈ ఎగ్జాంపుల్ యాడ్ చేయొచ్చు, ఈ రిపోర్ట్ యాడ్ చేయొచ్చు, కరెంట్ అఫైర్స్ నుంచి దీన్ని కలపచ్చు, అంతవరకే. అంటే అక్కడ నువ్వు ఏం చేసేవాడు అంటే బ్రెయిన్ స్టార్మింగ్. మనం మొత్తం ప్రిపరేషన్లో మొత్తం రాసిన ఆన్సర్లు ఒక 300 ఉంటాయి, బ్రెయిన్ స్టార్మ్ చేసుకొని నీకు ఎక్కువ ఉంటాయి, ఒక 500-600 బ్రెయిన్ స్టార్మింగ్ ఉంటాయి. అవన్నీ మొత్తం రాయలేదు కానీ బ్రెయిన్ స్టార్మ్ తీసుకున్నాం. దానివల్ల నీకు థింకింగ్ స్పీడ్ పెరిగిపోయింది. ఎగ్జామ్కి వెళ్ళి పేపర్ క్వశ్చన్ చూడగానే వెంటనే నీకు గెట్ ద పాయింట్స్ ఆటోమేటిక్గా. దట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్. అందరూ చేయాలి. యాస్పిరెంట్స్ అందరూ కూడా ప్రతి క్వశ్చన్ రాయడం కాకుండా కొన్ని క్వశ్చన్స్ని బ్రెయిన్ స్టార్మ్ చేసి జస్ట్ స్ట్రక్చర్ రాసుకోవాలి. అండ్ స్ట్రక్చర్ కూడా సూర్య యాక్చువల్గా స్ట్రక్చర్ విషయంలో చాలామంది ఆస్పిరెంట్స్కి ఇంకా నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, సీనియర్స్కి ఎప్పటి నుంచో చదువుతున్న సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉండడం వల్ల పాప ఆ క్వశ్చన్లో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వచ్చి ఇంట్రొడక్షన్ రాయరు, కన్క్లూజన్ రాయరు, పాయింట్స్ ఎక్కువైపోతాయి. ఆ పాయింట్స్తో టైం సరిపోదు. సో ఇంట్రొడక్షన్ చేస్తారు, కన్క్లూజన్ చేస్తారు, కరెంట్ అఫైర్స్ యాడ్ చేయడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు, ఎందుకంటే వాళ్ళకి పాయింట్స్ ఎక్కువ వచ్చు కదా. వేరేజ్ నువ్వు మాత్రం లేదు, స్ట్రక్చర్ ఫాలో అవ్వాలి. ఒక ఫ్యూ వర్డ్స్ ఆఫ్ ఇంట్రొడక్షన్, కొంత కన్క్లూజన్, నీ ఒపీనియన్ యాడ్ చేసేవాడివి, కరెంట్ అఫైర్స్ కలిపేవాడివి, ఫ్యాక్ట్స్ కలిపేవాడివి. ఓవరాల్ పాయింట్స్ తక్కువ రాసినా కూడా ఆన్సర్ చూస్తే కాంప్రహెన్సివ్గా ఒక ప్యాకేజ్లా ఉంటుంది. అది నీ ఆన్సర్స్లో ఫస్ట్ నుంచి కూడా యూ మెయింటైన్ దట్. ఆ కన్సిస్టెన్సీ నీకు ఉండడం వల్లే నాకు తెలిసి యూ ఆర్ ఏబుల్ టు గెట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ ద ఓవరాల్ మీన్స్. ఓకే, ఇప్పుడు చూడు జనరల్గా సోర్సెస్కి లెట్స్ కమ్ టు పాలిటీకి లక్ష్మీకాంత్ కాకుండా వేరేవి చదవాల్సిన అవసరం లేదు అని కొంతమంది ఫీల్ అవుతుంటారు. కొంతమంది లేదు, నా ఆన్సర్స్ ఇంకా బెటర్గా ఉండాలంటే ఇంకెక్కువ ఫీల్ అవుతుంటారు కదా. నీ అప్రోచ్ ఎలా ఉంది పాలిటీకి? ఫస్ట్ అయితే మాత్రం సార్ బేసిక్ నాలెడ్జ్ గురించి మాత్రం ఖచ్చితంగా లక్ష్మీకాంత్ ఫాలో అవుతాం సార్, అంటే స్టాటిక్ కాబట్టి. కానీ మనం ఎప్పుడైతే న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అవ్వచ్చు, లేదంటే పార్లమెంట్ బిల్స్ అవ్వచ్చు, ఏదైనా కూడా డిబేట్స్ జరుగుతున్నప్పుడు కానీ దాన్ని మనం లక్ష్మీకాంత్ నాలెడ్జ్ని యూజ్ చేసుకుంటూ దానికి సంబంధించిన దాని మీద మనం ఎక్కువ ఆలోచించాల్సి ఉంటుంది సార్. ఓకే, ఎందుకంటే సార్ పాలిటీలో అసలు డైరెక్ట్ క్వశ్చన్స్ రావట్లేదు. ఒకప్పుడు ఏంటంటే ఫండమెంటల్ రైట్స్కి DPSPస్కి డిఫరెన్స్ ఎలా అని అడిగాడు, ఇప్పుడు అలా అడగట్లేదు. సో టెర్మినాలజీస్ అనేది కొంచెం చేంజ్ చేయడం జరుగుతుంది. అంటే డైరెక్ట్ క్వశ్చన్ కాకుండా ఇండైరెక్ట్గా అదే క్వశ్చన్ ఇస్తున్నాడు సార్. దానికి ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్లో ఉన్న రీసెంట్ కరెంట్ అఫైర్స్, ఈ క్వశ్చన్కి సంబంధించి రీసెంట్ కరెంట్ అఫైర్స్ని మనం దాంట్లో పెట్టడం వల్ల అంటే ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ వస్తుంది పాలిటీ విషయానికి. అంటే స్టిక్ టు లక్ష్మీకాంత్, బట్ ఏంటంటే రిఫర్ కరెంట్ అఫైర్స్ ఆల్సో. దాన్ని యూస్ చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి. ఇంకోటి ఏంటంటే సార్, నేను లాస్ట్ టైం ఒక టాపర్ని మాత్రం బాగా ఫాలో అయ్యాను సార్. అంటే నాకు కొంత కొత్తగా అనిపించింది. పాలిటీలో ఏంటంటే సార్ అంబేద్కర్ది కోర్స్ కంపల్సరీగా వాడేవాడిని. అంటే ఇప్పుడు మీరు కూడా చెప్పారు సార్ నాకు, ఇప్పుడు మనకి లా కమిషన్ రిపోర్ట్స్, ఒకటి ఏ లా కమిషన్ రిపోర్ట్ అనేది చాలా లా కమిషన్ రిపోర్ట్స్ ఉన్నాయి, అది నెంబర్ మనకు ఎగ్జాక్ట్గా అవసరం. కాకపోతే ఏంటంటే యాజ్ పర్ లా కమిషన్ రిపోర్ట్, ఎందుకంటే లా కమిషన్ అన్నిటి మీద రివ్యూ చేసే ఉంటుంది. అలాగే మనకి నేషనల్ కమిషన్ ఆన్ వర్కింగ్ అడ్మినిస్ట్రేషన్, ఎస్ సార్, దానికి సో దానికి సంబంధించి కూడా యూజ్ చేయాల్సిన దగ్గర అది యూజ్ చేసేవాడి. ఇక్కడ కంక్లూషన్లో దానివల్ల ఏమవుతుందంటే సార్, ఓకే అది బల్కీగా ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ ఖచ్చితంగా టచ్ చేసి ఉంటారు పాలిటీలో అనే ఒక కాన్ఫిడెన్స్తో రాయొచ్చు సార్. అది మీ యొక్క టిప్పే సార్ అదైతే మాత్రం. ఎందుకంటే లా కమిషన్ రిపోర్ట్స్ అంబేద్కర్ ఐడియాలజీ, ఎందుకంటే పాలిటీ అనగానే అంబేద్కర్ని కొంచెం మనం రెస్పెక్ట్గా చూస్తాం కాబట్టి, బాగా హెవీ ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాబట్టి, సో అతను నేమ్ యూజ్ చేయటం అంటే కొన్ని స్టాటిక్ క్వశ్చన్కి మరి కరెంట్ అఫైర్స్ యూజ్ చేయలేం కాబట్టి అక్కడ ఇలాంటి పర్సన్స్ యూజ్ చేయటం.
కొంచెం డైనమిక్ క్వశ్చన్స్ అయితే మాత్రం లా కమిషన్ రిపోర్ట్స్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటే బాగుంటుంది సార్. ఇంకోటి వీలైన దగ్గర కంపారిజన్స్, ఇప్పుడు పాలిటీలో వచ్చేటప్పటికి సజెషన్స్ అడగడు సార్. సజెషన్స్ ఓన్లీ ఒక 2 పాయింట్స్లో కంక్లూడ్ చేయొచ్చు, అంటే మేబీ ఇలా ఉంటే బాగుంటుందని, అది కూడా ఇవ్వచ్చు సార్. అండ్ అన్నట్టుగా నిజంగానే ఏపీఎస్సి కూడా ప్రజెంట్ ఏపీఎస్సి నిజంగా మెయిన్స్ మాత్రం ఫిల్మ్స్ కూడా సేమ్ యూపీఎస్సి లెవెల్లో క్వశ్చన్స్ అడిగారు. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ బాగా తగ్గించి అనలిటికల్గా, లాజికల్గా, కరెంట్ అఫైర్స్ బాగా అడిగారు. కాబట్టి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ అలాగే ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ కూడా వాళ్ళది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా అంత ముందుట్లాగా లక్ష్మీకాంత్లో స్టాటిక్ రాయడం కాకుండా కరెంట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ నీ మెథడ్ ఆఫ్ ఎకానమీ అయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని, ఎకనామిక్ సర్వే అని, బడ్జెట్ అని ఎక్కువ మెన్షన్ చేస్తూ ఉంటాను. పాలిటీలో అయితే నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ చెప్పినట్టుగా వెంకటాచల కమిషన్ అతనికి మెన్షన్ చేయడం కానీ, వైట్ పేపర్స్ మెన్షన్ చేయడం కానీ, అలా హిస్టరీలో అయితే ట్రావెలర్స్ రిపోర్ట్స్ ఇవన్నీ, అంటే యు ఆల్వేస్ మెన్షన్ సంథింగ్ టు మేక్ ద ఆన్సర్ బ్యూటిఫుల్ అండ్ మోర్ అథారిటేటివ్ ఆల్సో. వెరీ గుడ్. అది ఇంకోటి సూర్యచ్, ఇప్పుడు పాలిటీ, ఎకానమీ, హిస్టరీ ఓకే వాడుకున్నాం. లెట్స్ కమ్ టు ఏపీ. జనరల్గా యూపీఎస్సీ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ గ్రూప్ 1 అనగానే ఏపీ హిస్టరీ, ఏపీ ఎకానమీ, ఏపీ జాగ్రఫీ, ఈ 3 ఎస్ఎన్టీ ఎన్వైర్న్మెంట్ ఏపీ అని చెప్పలేములే కానీ కరెంట్ అఫైర్స్ అనుకుందాం. ఎస్ఎన్టీ ఎన్వైర్న్మెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ ఏపీ అనుకుందాం. ఇందులో క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, దీన్ని బాగా ఫోకస్ చేయాలి, ఇందులో ఎక్కువ మార్క్స్ వస్తే ర్యాంక్ వస్తుందేమో అన్న భయంతో టైం అంతా ది స్పెండ్ ఆన్ ఏపీ ఓన్లీ. ఎవరు? యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. ఇందులో నీ సజెషన్ ఏంటి? యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ గ్రూప్ 1 రాస్తే ఎంత టైం స్పెండ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్ మీద? ఎలాంటి సోర్స్ ఫాలో అవ్వాలి? నువ్వైతే ఎలా చేసావు? అదైతే చాలామంది ఎక్కువ ఈ మిస్కన్సెప్షన్లో ఉంటారు సార్. కానీ దానికి సంబంధించి నేనైతే ఫస్ట్లో నేను 1 year అదే తోవలో వెళ్ళాను సార్. కాకపోతే నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక యూనిక్ ప్యాటర్న్ని అబ్జర్వ్ చేస్తాను సార్. ఏంటంటే ఇప్పుడు ఇండియన్ హిస్టరీ చదివేస్తాం మనం, దాంట్లో మనం ఓకే కాన్ఫిడెంట్గానే ఉంటాం. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ అంటే అక్కడ వచ్చేటప్పుడు మౌర్య కింగ్డమ్, ఓకే మన ఏపీలో అదే టైంలో ఒక చిన్న కింగ్డమ్ పాలిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు అక్కడ మౌర్య కింగ్డమ్ అయితే కింద శాతవాహన కింగ్డమ్ అనేది ఉంటుంది. సో శాతవాహన కింగ్డమ్ ఏపీలో కూడా ఉంటుంది సార్. అలా కాకుండా మేజర్గా గుప్తా కింగ్డమ్ రూల్స్ చేసేటప్పుడు మన ఏపీలో చాలా కింగ్డమ్స్ చేంజ్ అయ్యాయి. అక్కడ ఏంటంటే సార్ నేను స్పెసిఫిక్గా ఈ కింగ్డమ్కి సంబంధించిన పాలిటీ ప్రతిదీ గుర్తుపెట్టుకునేవాడిని కాదు. సో సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ అడ్మినిస్ట్రేషన్ కొంచెం మోర్ ఆర్ లెస్ సిమిలర్గా ఉంటుంది. సో అందుకనే పాయింట్స్ మార్చేవాడిని కాదు, కానీ పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ ఇండియన్ హిస్టరీ పాయింట్స్ యూజ్ చేసేవాడిని, కానీ ఆథెంటిక్ సోర్సెస్ మాత్రం ఏపీ పెట్టేవాడిని. అదొక్కటే, దానికి మనకి ఎక్కువ టైం పట్టదు సార్ అసలు యాక్చువల్లీ. సో ఇండియన్ హిస్టరీని, ఏపీ హిస్టరీని ఎక్కడే సిమిలారిటీ ఉన్నాయి బాగా అబ్జర్వ్ చేస్తే ఈజీగా అయిపోతుంది సార్. ఎక్కువ మంది నుండి ఏపీ హిస్టరీ కంప్లీట్గా డిఫరెంట్ అనుకుంటారు. యాక్చువల్లీ సెంట్రల్లో అప్లై చేసేది స్టేట్లో కొంచెం అట్లాగే ఉంటుంది, ఎందుకంటే ఎకానమీ అవ్వచ్చు, సొసైటీ అవ్వచ్చు, రిలీజియస్ పర్స్పెక్టివ్ అవ్వచ్చు, కల్చర్ కూడా మోర్ ఆర్ లెస్ సిమిలర్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒకటి చెప్తాడు, అక్కడ వేరే అతను చెప్తారు, అంటే వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కొంచెం డిఫరెన్షియేషన్ మనం చూసుకోగలిగితే సరిపోతుంది సార్, ఇంకేం అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే సార్ ఏపీ ఎకానమీ వచ్చేటప్పటికి 1 and only సోర్స్ సర్వే సార్. కాకపోతే అక్కడ మనం యూజ్ చేసేటప్పటికి ఏంటంటే మేజర్గా చూసుకుంటే ఎగ్జాంపుల్స్ మాత్రం ఏపీ ఎగ్జాంపుల్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఏపీ ఎకానమీ క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి సార్, ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్ ఒకటి సార్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ అనేది ఎక్కడైనా ఒకటే, కాకపోతే ఏంటంటే ఏపీ ఎగ్జాంపుల్స్ యూజ్ చేస్తాం. ఇంకోటి కొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు ఎస్ఎన్టీ అన్నారు సార్ మీరు, ఎస్ఎన్టీకి ఏపీ స్పెసిఫిక్ ఉండదు. కాకపోతే ఏంటంటే సార్ కాన్సెప్ట్ అదే రాస్తాం, ప్లేసెస్ వచ్చేటప్పటికి నేను మ్యాప్ వేసి ఏపీ ప్లేసెస్ రాసేవాడిని అంతే. అంటే ఓకే ఇతను ఈ ఎగ్జామ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా ఏబిపిఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ చేశాడు కాబట్టి ఓకే ఇతను పర్ఫెక్ట్గా ఉన్నాడని తెలియాలి అని ఎవాల్యుయేటర్ కోరుకుంటాడని నేను ప్రూవ్ చేశాను సార్. గుడ్. ఎందుకంటే నిజంగానే ప్రిపరేషన్ నువ్వు డైలీ 4 or 5 hours చదువుతున్నా కూడా చేయగలిగేవంటే వన్ ఆఫ్ ది రీజన్స్ నువ్వు చెప్పినట్టుగానే ప్రిపరేషన్ అంతా కూడా ఇంటిగ్రేటెడ్, అంటే సైలోస్లో ఇదొకటి అని కాకుండా కలిపి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీలో పాయింట్స్ ఏపీ హిస్టరీ వాడేవాడివి, ఏపీ హిస్టరీ ఇండియన్ హిస్టరీ వాడేవాడివి, అలా ఇండియన్ ఎకానమీ పాయింట్స్ మొత్తం ఏపీ ఎకానమీ వాడేవాడివి. వేరే చాలామంది ఆస్పిరెంట్స్ ఏపీ ఎకానమీ అనగానే సపరేట్ నోట్స్ సపరేట్ చదువుకునేవాళ్ళు. ఏపీ ఎకానమీ అనగానే ఈ పాయింట్స్ రాయి మైండ్లో సైలోస్ ఉంటాయి. సైలోస్ ఏపీ ఎకానమీ నోట్స్ ఇది, ఇండియన్ ఎకానమీ ఇది, ఏపీ జాగ్రఫీ ఉంటుంది. అలా కాకుండా నీ మైండ్లో మొత్తం కలిపి ఉంటుంది. దేని ఎక్కడ యూస్ చేసుకునేలాగా వెళ్ళడం వల్ల తక్కువ టైంలోనే ఎక్కువ పాయింట్స్ మనం రాయగలుగుతాము. అండ్ ఇంకోటి నువ్వు ఏపీ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ అని చెప్పావు కదా, దానికోసం సపరేట్గా ఏపీ స్పెసిఫిక్ గవర్నమెంట్ రిపోర్ట్స్, ఏపీ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ ఎగ్జాంపుల్స్ అటువంటి నోట్స్ తయారు చేసుకొని వాటిని ఖచ్చితంగా యూజ్ చేసేవాడు కదా మీన్స్లో. దానికి సంబంధించి అయితే మాత్రం చేశాను సార్.
ఎందుకంటే సార్ ఏపీ స్పెసిఫిక్గా మనకి కొన్ని స్కీమ్స్ పరంగా కానీ ఏది ఏపీ ఎకానమీకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా స్కీమ్స్ ఏపీ స్కీమ్స్ వాడాలి. ఇప్పుడు క్వశ్చన్ ఎలా ఇస్తుందంటే సార్ ఇంక్లూజివ్ గ్రోత్కి సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్ అది. కానీ అక్కడ మనం ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇండియన్ స్కీమ్స్ రాసేస్తారు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ వెల్ఫేర్ అన్నారనుకోండి, ఉమెన్ వెల్ఫేర్ గురించి రాసేసి డ్రాబ్యాక్స్ దానికి సంబంధించిన మన అవుట్కమ్ ఎలా ఉందో చూసుకొని సింపుల్గా ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పుడు ఈ స్కీమ్స్ రాసేస్తారు. కానీ నేనేంటంటే 2 ఇండియన్ స్కీమ్స్ వాడేవాడిని, 2 ఏపీ స్కీమ్స్ వాడాను. రెండింటికి న్యాయం చేయడం వల్ల ఏంటంటే ఎవాల్యుయేటర్ హ్యాపీ అవుతాడు. దానికి సంబంధించి ఏంటంటే రిపోర్ట్స్ రాసుకున్నాను, స్కీమ్స్ రాసుకున్నాను, ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకున్నాను. ఆ ఎగ్జాంపుల్స్ కూడా ఏంటంటే చాలా మంది ఎగ్జాంపుల్ నేమ్స్ రాసేస్తారు. అలా కాదు, చూపించే విధానంలో కూడా ఓకే పాయింట్అవుట్ చేసి చూపించడం వల్ల వీడికి లొకేషన్ కూడా బాగుంది. సో జాగ్రఫీకి కూడా యూజ్ అయ్యేది అది నాకు. ఎకానమీ దగ్గర జాగ్రఫీ యూజ్ అయ్యేది. మీరు చూస్తూ ఉంటే సార్ ఏపీ జాగ్రఫీలో 3rd, 4th, 5th చాప్టర్స్ వచ్చేసి ఎకానమిక్ కోరిలేటెడ్గా ఉంటుంది. అక్కడ కూడా మనకు బాగా యూజ్ అవుతుంది. అది సార్. సో ఆ ఎకనామిక్ జాగ్రఫీ వాడేవాడివి. అండ్ నువ్వు మ్యాప్స్ ఎక్కువ యూజ్ చేస్తుండేవాడి. అంటే వీలైన దగ్గరల్లా ఓన్లీ ఏపీ మ్యాప్ లేకపోతే ఓన్లీ సౌత్ ఇండియా మ్యాప్ ఏసి ఎక్కువ మార్క్ చేస్తుండేవాడు కదా, ఎక్కువ మ్యాప్స్ ఎక్కువ గీస్తుండేవాడు. మ్యాప్స్ కంపల్సరీ. హిస్టరీకి అయితే మాత్రం ఏన్షియన్ హిస్టరీ అయితే కంపల్సరీ మ్యాప్ యూజ్ చేసేవాడిని. జాగ్రఫీ కంపల్సరీ యూజ్ చేసేవాడిని సార్. ఎకానమీకి వచ్చేటప్పుడు మాత్రం డయాగ్రామ్స్ యూజ్ చేసేవాడిని. ఏదంటే ఐదర్ బార్ డయాగ్రామ్స్ కంపల్సరీ, అంటే చార్ట్ని చూపించడం, ఎక్కువ గ్రాఫ్స్ సార్. గ్రాఫ్స్ చూపించడం వల్ల ఏంటంటే నేను ఇయర్ని ప్రాపర్గా చూపించగలను, దాంట్లో వచ్చిన ఇంప్రూవ్మెంట్ని ప్రాపర్గా చూపించగలను. ఇంకోటి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సార్, గ్రాఫ్స్ వేస్తున్నారు కానీ దానికి ఫిగర్ అని చెప్పేసి అది ఏం చూపిస్తుంది అన్నది కొంతమంది రాయట్లా. ఈ చిన్న చిన్న పాయింట్స్ చాలా ఫెచింగ్ చూపిస్తుంది సార్. అవును. ప్లస్ ఇవాల్యుయేట్ చేసేది ప్రొఫెసర్స్ కాబట్టి ప్రొఫెసర్స్కి ఏంటంటే డయాగ్రామ్ నీట్గా గీసి కింద ఫిగర్ అని రాసి రిఫరెంట్ రాసామనుకో ఒక కైండ్ ఆఫ్ ఒక క్లియర్గా ఉంటుంది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఈ క్యాండిడేట్స్ ఎక్కువ ఎలా ఉంటారంటే, నేను ఎక్కువ పాయింట్స్ రాస్తున్నాను కదా, ఎక్కువ పాయింట్స్ రాసే ప్రాబ్లమ్స్లో డయాగ్రామ్ బాగా గీపోయినా పర్లేదు, ఫిగర్ రాయిపోయినా పర్వాలేదు, పాయింట్ నెంబర్ రాయిపోయినా ఫీల్ అవుతారు. కానీ ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఈజ్ నాట్ జస్ట్ టెస్ట్ ఆఫ్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ ప్రజెంటేషన్ ఆల్సో. ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. యూపీఎస్సీకి ఏపీఎస్సీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటా. అక్కడ ఆ నీ ప్రజెంటేషన్ బ్యూటిఫుల్గా ఉంటుంది. మామూలుగా కూడా నీ మెయిన్స్ పేపర్ తిప్పుతుంటే డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్, బార్ గ్రాఫ్స్, నీట్ కలర్స్, అండర్లైన్స్ బాగా ఎక్కువ ఉంటాయి. దానివల్ల కరెక్ట్ చేసే వాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు. వాళ్ళు మార్క్స్ వేయాలనిపిస్తుంది వాళ్ళు కూడా. నీకు యాక్చువల్గా యూఆర్ ఆల్వేస్ వెరీ కాన్ఫిడెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు నీ మెయిన్స్ పేపర్లో కొన్ని చేంజెస్ సజెస్ట్ చేసిన, నేననే కాదు మన ఫ్యాకల్టీ సజెస్ట్ చేసినా కూడా నువ్వు సార్ యాక్చువల్గా ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మెయిన్స్, నా మెయిన్స్ ఇలా అంటే నీ మెయిన్స్ పద్ధతుల్ని ప్రిపరేషన్ మార్చావు కానీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మాత్రం అదే స్టిక్ ఆన్ అయి ఉన్నావు. అంటే యూ ఆల్వేస్ ఫౌండ్ సక్సెస్ఫుల్. ఆ విషయంలోనే నేను ఇప్పుడు ఈ కాన్వర్జేషన్లో కూడా ఈ వీడియోలో మెయిన్స్ ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నానంటే, యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ మెయిన్స్. నువ్వు కంటిన్యూస్గా 3 సార్లు ఈపీఎస్సీ గ్రూప్ ఇంటర్వ్యూకి వెళ్ళావు. 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళావంటే మెయిన్స్ యువర్ ఎక్సలెంట్. కాబట్టి నీ మెయిన్స్ ఐడియాస్ని, నీ మెయిన్స్ స్ట్రాటజీని ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వచ్చు. ఏదో ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళి ర్యాంక్ వచ్చిన వాళ్ళు వేరు, 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళావంటే మెయిన్స్ వెరీ స్ట్రాంగ్ కదా. అందుకని వీఆర్ ఫోకసింగ్ మోస్ట్ ఆన్ యువర్ మెయిన్స్. ఇంకొకటి కమింగ్ టు సైన్స్, టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, వీటికి నువ్వు ఏ సోర్సెస్ ఫాలో అయ్యావు? సోర్సెస్ ఎన్వైర్న్మెంట్కి అయితే మాత్రం సార్ నేను PMFIS ఫాలో అయ్యాను సార్. మన కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా దానికి అప్డేట్ చేసుకునేవాడిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ సంబంధించి మల్టిపుల్ సమ్మిట్స్ యూజ్ చేస్తున్నారు. సో ఆ సమ్మిట్స్ యొక్క ఇంపార్టెన్స్ అసలు ఎందుకు అది డిస్కస్ చేస్తున్నారు అన్నది కూడా నేను ఆలోచించేవాడిని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్ సమ్మిట్ జరిగిన, లేదు అనుకుంటే ఇప్పుడు మనకి మేజర్ సమ్మిట్స్ చూసుకుంటే బ్రిక్స్ సమ్మిట్ అవ్వచ్చు, లేకపోతే మనకి బ్రిక్స్ సమ్మిట్ అవ్వచ్చు, ఇంకా మేజర్ సమ్మిట్స్ చూసుకుంటే G20 సమ్మిట్ అవ్వచ్చు. దాంట్లో దానికి సంబంధించి మేజర్గా వాళ్ళు ఫస్ట్ పాయింట్ ఎన్విరాన్మెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో గ్లోబల్ లీడర్స్ దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించడం వల్ల అది ఎంత ఇంపార్టెన్స్ నాకు తెలిసేది. దాన్ని బట్టి ఇది యూస్ చేసుకోవచ్చేమో అనే పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్ళామండి సార్. అది నాకు బెనిఫిట్ అయింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేటప్పటికి మాత్రం బుక్ ఫాలో అయినా అవ్వకపోయినా పర్లేదు సార్. నేనేంటంటే కొంచెం నాకు కొంత పుష్ ఇవ్వటం కోసం మాత్రం రవి P. అగ్రహారి యూజ్ చేసేవాడిని సార్. ఆ తర్వాత ఎవ్రీథింగ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ సార్. అదే ఇప్పుడు చాలామంది చంద్రయాన్ అంటే ఏ పాయింట్లో ల్యాండ్ అయింది ఎగ్జాక్ట్గా అలా గుర్తుపెట్టుకుంటారు. బట్ అది ఆ మైల్ స్టోన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను కొంచెం డిఫరెంట్గా యూజ్ చేసాను సార్ అక్కడ యూజ్. అండ్ ఇప్పుడు మన అకాడమీ నుంచి మంత్లీ రిలీజ్ చేసే కరెంట్ మ్యాగజైన్స్ కాకుండా, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ కాకుండా అవి ఆల్ ఇండియా ఉంటాయి, ఇండియా లెవెల్ మ్యాగజైన్స్ చేస్తాం. అంటే వీ గివ్ నేషనల్ కరెంట్ అఫైర్స్. అది కాకుండా ఎవ్రీ 2 వీక్స్కి మనం ఏపీ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్, తెలంగాణ స్టేట్ స్పెసిఫిక్
కరెంట్ అఫైర్స్ రిలీజ్ చేస్తుంటాం. దాని మీద ఒపీనియన్ అంటే నీకు ఎలా అనిపించింది అది? అది దాని గురించి ఖచ్చితంగా చెప్పాలి సార్. ఎందుకంటే సార్ మహా అయితే నేను రోజుకి ఒక పేపర్ చదవగలను. మల్టిపుల్ కొన్ని న్యూస్ ఈ పేపర్ మిస్ అవ్వచ్చు. ఇప్పుడు హిందూ న్యూస్ పేపర్ నేను చదువుతాను సార్, దాంట్లో కొన్ని న్యూస్ స్కిప్ అవ్వచ్చు. మరి నేను వాటి గురించి వేరే పేపర్ చదివేంత టైము ఉండదు. సో దాని గురించి ఏంటంటే నేను ఎక్కువ డిపెండ్ అయింది మ్యాగజైన్స్. ఇప్పుడు మన మ్యాగజైన్స్ వచ్చేటప్పటికి లాస్ట్లో డైలీ హ్యాండ్అవుట్స్ ఇస్తారు. ఆ హ్యాండ్అవుట్ వల్ల ఏంటంటే నేను ఏమేమి మిస్ అవుతున్నాను, కొన్ని మిస్ అయినవి ఓకే నైట్ బ్రెయిన్ స్టార్మ్ చేసుకునేవాడిని. ఎవ్రీ మంత్ మనం ఇచ్చే ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ మ్యాగజైన్స్ అవ్వచ్చు, లేదంటే మెయిన్స్ మ్యాగజైన్స్ అవ్వచ్చు, అవేంటంటే సార్ నాకు రివిజన్ కింద యూజ్ అయ్యేది. అవి ఆన్సర్కి తగ్గట్టుగానే ప్రాపర్గా ఉండేది సార్. దానివల్ల ఏంటంటే మళ్ళీ నేను దాని మీద ఎక్కువ ప్రోగ్రెస్ చేయాల్సిన అవసరం లేకుండా దాన్నే డైరెక్ట్గా యూజ్ చేసుకోవడానికి మాత్రం ఈజీగా ఉంది. అవైతే మాత్రం నాకు బాగా యూజ్ అయినాయి సార్. దానికి సంబంధించి మనకి రీసెర్చ్ టీం కూడా బాగా చేస్తుంది కాబట్టి అక్కడ నేను బ్లైండ్గా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని దాన్ని యూజ్ చేసాను సార్. అంతెందుకు సార్, ఇప్పుడు మనకి ఏపీకి సంబంధించి ఎలిఫెంట్ రిజర్వ్ సంబంధించి ఒక బిట్ వచ్చింది సార్. అంటే అది నేను సైన్స్ అండ్ టెక్నాలజీలో యూజ్ చేశాను, ఎన్విరాన్మెంట్లో యూజ్ చేశాను. అది అసలు ఏ పేపర్లో రాలా, బట్ మన వాళ్ళు అది పాయింట్ అవుట్ చేశారు. అది నాకు కొంచెం అలాంటివి యూజ్ అయింది సార్. ఇక్కడ నేను అందరం కూడా చెప్పాలనుకో విషయం ఏంటంటే, ఫస్ట్ 2 అటెంప్ట్స్లో నువ్వు మన మ్యాగజైన్ చదువుతూ ఉండేవాడివి, కరెంట్ అఫైర్స్ చదువుతుండేవాడి, మన దగ్గర మెంటార్షిప్ తీసుకుంటూ ఉండేవాడివి. కానీ 3 అటెంప్ట్ వచ్చేసరికి మాత్రం, 3rd వచ్చేసరికి మాత్రం నువ్వే యూజ్ టు కంట్రిబ్యూట్. అంటే మన రీసెర్చ్ టీంలో నువ్వు కూడా మెంబర్ అయ్యావు, నువ్వు కూడా మన కరెంట్ అఫైర్స్ కంటెంట్ని తయారు మొదలుపెట్టావు. సో అలా నువ్వే కంటెంట్ తయారు చేస్తున్నావు. ఈవెన్ మన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా అంతకుముందు నువ్వు జస్ట్ రాసేవాడు అంతే, బట్ ఈ సంవత్సరం యువర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్, నువ్వు కొంచెం తయారు చేసావు. సో ఇలా కంట్రిబ్యూట్ చేయడం వల్ల అంటే మన శరత్చంద్ర ఐఎస్ అకాడమీలో నువ్వు అంతకుముందు ఒక స్టూడెంట్ అయినప్పటికీ తర్వాత ఒక కంట్రిబ్యూటర్ లాగా, నువ్వే మెంటార్ లాగా, ఫ్యాకల్టీలా మారావు స్లోగా. ఇలా మారినప్పుడు వెన్ యూ స్టార్ట్ వర్కింగ్, అది నీకు ఎలా వెళ్ళిపోయింది ప్రిపరేషన్లో? అది ఫస్ట్ అయితే అసలు నాకు ఈ థాట్ లేదు సార్. మీరు ఎప్పుడైతే ఈ సెకండ్ అటెంప్ట్లో నాకు దగ్గరలో ర్యాంక్ మిస్ అయిందో, నేను ఇలా చెప్తే యాక్సెప్ట్ చేయనేమో అని చెప్పేసి ఇన్వాల్వ్ చేశారు. ఇన్వాల్వ్ చేసిన తర్వాత నేను దాంట్లో పార్ట్ అయినప్పుడు నాకు తెలిసింది సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెంటార్ కింద స్టూడెంట్కి మెంటార్ కింద చేసినప్పుడు వాళ్ళ ఆన్సర్స్ తీసుకొచ్చినప్పుడు నాకు కొన్ని వాళ్ళ ఆన్సర్స్ కూడా నచ్చాయి. ఓకే నేను ఇది యూజ్ చేయొచ్చు కదా. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కడ కొంచెం ఈ క్వశ్చన్ని మిస్గా అండర్స్టాండ్ చేసుకున్నాను, ప్లస్ వాళ్ళకి చెప్తున్నప్పుడు నా బ్రాడర్ పర్స్పెక్టివ్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే రీసెర్చ్ టీంలో ఉన్నప్పుడు నేను కంటెంట్ మీద ఎంత డిపెండ్ అవుతున్నాను అంటే డిఫరెంట్గా మనం స్టూడెంట్స్ కూడా ఏమి ఇవ్వచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాను. కాబట్టి అది నాకు మాత్రం బాగా యూజ్ అయింది. అది అసలు నేను ఓన్గా తీసుకున్న స్టెప్ కాదు, మీరు నాకు అది యూజ్ అయిద్దని చెప్పేసి నన్ను పుష్ చేశారు. అది మాత్రం నాకు చాలా థ్యాంక్స్ సార్, మీరే ఆ కాంట్రిబ్యూషన్ సార్. దాని కారణం ఏంటి? యాక్చువల్గా ఒక 2-3 years ఎగ్జామ్ చదువుకున్న తర్వాత, ఇంటర్ దాకా వెళ్ళిన తర్వాత మన మైండ్ ఎలా ఉంటుందంటే మనకు అన్నీ తెలిసి అనిపిస్తుంటుంది. ఆల్మోస్ట్ ఇంక రోజంతా చదవలేము కూర్చొని. ఆ టైంలో కంటెంట్ మేకింగ్లో కానీ టీచింగ్లో కానీ ఇన్వాల్వ్ అయితే కొంచెం డైవర్సిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వేరే వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తుంటాయో మనం కూడా నేర్చుకుంటూ ఉంటాం. ఈవెన్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఇఫ్ యూ అబ్జర్వ్, మన శరత్చంద్ర ఐఎస్ అకాడమీలో ఫిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది ఒకప్పుడు ఓన్లీ యూపీఎస్సీకే ఎక్కువ చేసేవాళ్ళం. బట్ లాస్ట్ 3-4 years నుంచి వీఆర్ డూయింగ్ ఫర్ గ్రూప్ 1 ఆల్సో. లక్కీగా ఏమైంది, లాస్ట్ 3-4 years నుంచి ఏపీఎస్సీ గ్రూప్ 1, టీజీపీఎస్సీ గ్రూప్ 1 కూడా యూపీఎస్సీ లాగే మారాయి ఆల్మోస్ట్. సో మన రిసెర్చ్ టీమ్ ఏది ఉందో దర్ ఏబుల్ టు మేక్ క్వశ్చన్స్ వెరీ వెల్. అయితే మన ఫిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ని ఈ సంవత్సరం రాసిన గ్రూప్ 1 మెయిన్స్ ఫిలిమ్స్ కంపేర్ చేస్తే నీకు ఎంత రిలవెంట్గా అనిపించింది? చాలా మంది ఏం చేస్తారండి సార్, ఎగ్జాక్ట్గా ఈ క్వశ్చన్ రాలేదు కదా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తారు సార్. బట్ నేను దాని మీద డిపెండ్ అయితే నాకు ఎంత యూజ్ అయింది అన్నది మ్యాటర్స్. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎక్కడొచ్చినాయి క్వశ్చన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ అంటే దే ఆర్ నాట్ బ్రాడ్ మైండెడ్ పర్సన్స్. బట్ నాకేంటంటే ఇది రాయటం వల్ల ఈ కాన్సెప్ట్ నాకు ఇండైరెక్ట్గా ఎలా యూజ్ అయింది లేదా డైరెక్ట్గా ఎలా యూజ్ అయింది, అలా చూసుకుంటే మాత్రం నాకు మోర్ దెన్ 75% అయితే డైరెక్ట్గా యూజ్ అయింది సార్. సో అదైతే నేను చెప్తాను. మిగిలిన 25% ఏంటంటే అది కొంత మన వరకు కూడా ఉంటుంది కాబట్టి, బట్ నేనైతే మాత్రం దాన్ని అలా ఇండైరెక్ట్గా డైరెక్ట్గా యూజ్ చేసుకున్నాను సార్. లాస్ట్ ఇయర్ వరకు అయితే రాశాను. ఈసారి నాకు పార్ట్ అవటం వల్ల మీరు నాకు దాంట్లో ఇన్వాల్వ్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం ఎగ్జామ్ రాస్తామో ఆ క్వశ్చన్ రైట్ ఆర్ రాంగ్ అని ఆలోచిస్తాం. ఎప్పుడైతే మనం క్వశ్చన్ మేకర్ ప్యాటర్న్లో ఇన్వాల్వ్ అవుతామో ఈ టాపిక్ మీద ఎన్ని క్వశ్చన్స్ ఇవ్వచ్చు అనేది నన్ను ఆలోచించేలా చేశారు. అది నా బాగా యూజ్ అయింది సార్. ఈవెన్ మోడల్ ఆన్సర్స్ కూడా బాగా హెల్ప్ అయ్యి ఉంటుంది. మోడల్ ఆన్సర్స్ కూడా ఇంకోటి ఇప్పుడు చూడు, జనరల్గా ఎక్కువ మంది గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డౌట్ ఏంటంటే మన దగ్గర బయట కూడా పర్టికులర్ ఇఫ్ యూ టాక్ అబౌట్ అస్, మన దగ్గరికి వస్తే మనం కోచింగ్ ఇస్తూ ఉంటాము, పర్సనల్ మెంటర్షిప్ ఇస్తుంటాము, టెస్ట్ సిరీస్ ఫిలిమ్స్ మెయిన్స్ ఇస్తూ ఉంటాము, కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ ఇస్తూ ఉంటాం కదా. బట్ ప్రతి ఒక్కరికి అన్ని అవసరం ఉండకపోవచ్చు. అంటే ఎవరు దేన్ని యూజ్ చేసుకోవాలో ఆలోచన యూజ్ చేసుకోవాలి కదా. నీ ఉద్దేశంలో ఎవరికి కోచింగ్ హెల్ప్ అవుద్ది,
అంటే మనం ఎలాగో నీకు మన కాలేజ్లో కోచింగ్ ఐడియా ఉంది, మెంటర్షిప్ ఐడియా ఉంది, టెస్ట్ సిరీస్ విన్నావు కదా. సో ఎటువంటి వాళ్ళు కోచింగ్ తీసుకొని పెట్టాలనుకుంటున్నావు, ఎలాంటి వాళ్ళు కోచింగ్ తీసుకోకుండా ఓన్లీ మెంటర్షిప్ ఓల్ టెస్ట్ సిరీస్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం? అంటే ఒక అడ్వైజ్లో చెప్పు జనరల్గా అందరికి. అది చెప్తాను సార్. చాలా మంది ఏం చేస్తారంటే సార్, ఆల్రెడీ సబ్జెక్ట్ మీద ఐడియా ఉన్నా కూడా మళ్ళీ కోచింగ్ తీసుకుంటారు. బట్ ఎవరికైతే అసలు సబ్జెక్ట్ మీద ఐడియా లేదో వాళ్ళు ఖచ్చితంగా కోచింగ్ తీసుకుంటాం వల్ల విత్ ఇన్ టైంలో మనం నేర్చుకోగలుగుతాం. నోటిఫికేషన్ టైంకి రెడీ అయిపోతాం. చాలా మంది ఏం చేస్తారంటే ఓన్గా ప్రిపేర్ అవ్వచ్చు సార్, అవ్వలేనని చెప్పను, బట్ అది చాలా తక్కువ మందికి సెట్ అవుతుంది. సో ఎవరికైతే ఇప్పుడే నేను ఈ ఫీల్డ్కి రావాలనుకుంటున్నాను, ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవడం వల్ల 10 monthsలో మనకి క్లారిటీ, ప్రతి సిలబస్ మీద అవగాహన, క్లారిటీ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎవరిదైతే కోచింగ్ అయిపోయిందో లేదంటే సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తారో వాళ్ళకి మాత్రం టెస్ట్ సిరీస్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే, రెగ్యులర్గా కన్సిస్టెంట్గా చేయని వాళ్ళకి టెస్ట్ సిరీస్ చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయాలి సార్. ఇంకోటి మెంటర్షిప్ అంటున్నారు. మెంటర్షిప్ అంటే ఏంటంటే సార్, కోచింగ్ తీసుకొని ఎటు వెళ్ళాలో తెలియదు, అంటే ఎలా యూజ్ చేసుకోవాలో తెలియదు, ప్రెజెంటేషన్ ఎలా చేయాలో తెలియదు, ప్లస్ సిలబస్ని ఎలా ఇంటర్లింక్ చేసుకోవాలో తెలియదు. అలాంటి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మెంటర్షిప్ అనే దాన్ని మనం గైడెన్స్ అని చెప్తాము. గైడెన్స్ అంటే ఏం లేదు సార్, చాలా మంది ఏం చెప్తారంటే అదే మెంటర్షిప్ కదా అందరూ చెప్పేది అనుకుంటారు. కానీ ఒక్కొక్క స్ట్రాటజీ ఒక్కొక్కరికి వర్కౌట్ అవుతుంది. ఆ స్ట్రాటజీ నీకు ఇది వర్కౌట్ అవుతుందని ఆ మెంటర్ చెప్పగలగాలి. అందుకనే మెంటర్షిప్ అనేది ఎవరిదైతే ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న అవగాహన ఉన్న వాళ్ళకి మెంటర్షిప్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ మీ మెంటర్షిప్ నాకు యూజ్ అయింది సార్, ఇది మాత్రం. ఎందుకంటే నేను కొన్ని విషయాల్లో ఓకే మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు, సూర్య నువ్వు చేయగలవని నాకు చెప్తా ఉంటారు, కానీ ఆ చెప్పగలగటం వల్ల నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే సార్ అల్టిమేట్గా ఇలాంటి ఎగ్జామ్స్ కావాల్సిన కాన్ఫిడెన్స్ లేకుండా ఎంత బాగా చదివినా కూడా బ్రెయిన్ యాక్టివ్గా ఉండదని మీరు చెప్తారు. సో కాన్ఫిడెన్స్ లేకుండా ఎంత చదివినా కూడా ప్రజెంట్ చేయలేం. అదే తక్కువ చదివినా కాన్ఫిడెంట్గా ఉంటే ఏమవుతుందంటే బాగా ప్రజెంట్ చేయగలం మీరు చెప్తారు. సో అది ఇండైరెక్ట్గా ఆ మెంటరే మనం పుష్ చేయగలుగుతారు. ఖచ్చితంగా అదైతే యూజ్ అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలా వస్తుందో చెప్పలేము. ప్లస్ మనం చదువుతుంది ఎంతవరకు కరెక్ట్ అన్నది రాంగ్ అన్నది చెప్పలేము. ఇప్పుడు మీరు చూసుకుంటే మీరు నాకు మానిటర్ చేసేవాళ్ళు ఎవ్రీ 10 daysకి లాస్ట్ అటెంప్ట్లో. ఆ టైంలో ఓకే 10 daysలో ఇది నువ్వు చదివావు కదా, దీన్ని నువ్వు అలా అంటే టార్గెట్స్ అనేది ఆ మెంటర్షిప్లో పర్ఫెక్ట్ ఇవ్వడం వల్ల మనకు బాగా యూజ్ అవుతుంది సార్. అది సార్. ఇక్కడ నేను ఐ షుడ్ టెల్ అబౌట్ యువర్ కంట్రిబ్యూషన్ ఆల్సో. నీ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొదటి నుంచి కూడా శరత్చంద్ర ఐఎస్ అకాడమీలో మొదటి నుంచి కూడా మన మెథడ్ ఏంటంటే ఫిలిమ్స్ క్వశ్చన్ ఆన్సర్ మేకింగ్లో కానీ, టెస్ట్ సిరీస్ మేకింగ్లో కానీ, మెయిన్స్ మేకింగ్ కానీ, మెంటర్షిప్లో కానీ ఓన్లీ సీనియర్ ఫ్యాకల్టీయే కాకుండా నీలాగా 2-3 సార్లు ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి దగ్గరలో మిస్ అయ్యే వాళ్ళని ఎప్పుడైతే నేను ఇన్వాల్వ్ చేయడం స్టార్ట్ చేశానో, ఎగ్జాంపుల్ నువ్వే ఇన్వాల్వ్ అయిన తర్వాత అడ్వాంటేజ్ ఎలా వచ్చిందంటే, ఫిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్లో మనం చేసే క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ దే బికేమ్ మోర్ రెలవెంట్. నేను ప్రిపేర్ అవుతూ ఉన్నావు కాబట్టి నీలాంటి వాళ్ళకి ఏంటంటే హిస్టరీ క్వశ్చన్ చేస్తున్నావు నువ్వు, హిస్టరీలో ఎకానమీ కొంచెం యాడ్ చేస్తావు, జాగ్రఫీ యాడ్ చేసి క్వశ్చన్ బాగా చేసేవాడు నువ్వు. ఈవెన్ నీలాగా ఫర్ ఎగ్జాంపుల్ అంత ముందు సంవత్సరాల్లో కూడా ఎలాగైతే ఇప్పుడు నువ్వు మన దగ్గర ఒకప్పుడు స్టూడెంట్ అయి ఉండొచ్చు, బట్ తర్వాత యూ బికేమ్ ఏ మెంటర్, యూ బికేమ్ ఏ ఫ్యాకల్టీ ఆల్సో. ఇలా నీలాగా మన దగ్గర చాలామంది ఫ్యాకల్టీగా వర్క్ చేసి ర్యాంక్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ వల్ల చాలా అడ్వాంటేజ్ మన ఆర్గనైజేషన్కి ఏంటంటే, ప్రిపరేషన్ పీక్స్లో ఉన్న వాళ్ళు ఫిలిమ్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ మేకింగ్లో ఉంటూ మెంటర్షిప్ చేస్తూ ఉంటే పిల్లలకి బాగా వెళ్ళిపోతుంది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సీనియర్ ఫ్యాకల్టీ ఒక రకంగా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ దేర్ సబ్జెక్ట్. కానీ నీలాంటి వాళ్ళు ఏంటంటే యు ఆర్ స్ట్రాంగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్, యూ క్యాన్ ఇంటర్రిలేట్ ఆల్ సబ్జెక్ట్స్, కరెంట్ అఫైర్స్. సో నీ వల్ల ఆర్గనైజేషన్కి స్టూడెంట్స్ కూడా చాలా హెల్ప్ అయింది. ఈ రోజు కూడా కొంతమంది నీ దగ్గర అంటే నీకు ర్యాంక్ రావడం కన్నా ముందు కూడా లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కూడా దే టేక్ మెంటర్షిప్ ఫ్రమ్ యూ. Group 1కి నువ్వు మంచి మెంటర్ లాగా హెల్ప్ చేసావు. దానిలో ఎవరైతే మెంటర్ ఇచ్చావో నువ్వు నెక్స్ట్ టైం వాళ్ళు ర్యాంక్స్ వస్తాయి అనుకుంటున్నాను. నౌ గోయింగ్ బ్యాక్ టు ద రిసోర్సెస్. ఏపీ హిస్టరీకి ఇండియన్ హిస్టరీకి బ్రాడ్గా రిసోర్సెస్ అంటే వ్యూవర్స్ కోసం, సో దట్ చాలా మంది అలా చదువుతుంటారు కానీ ఇప్పుడు కూడా ఒక ర్యాంకర్ దగ్గర నుంచి టాపర్ దగ్గర నుంచి దే వాంట్ రీఅష్యూరెన్స్, ఓకే ఈ బుక్ సరిపోతాయని మన నమ్మకం కావాలి వాళ్ళకి. Group 1కి వచ్చేటప్పటికి ఏపీ హిస్టరీకి చాలా మంది ఏం చేస్తారంటే సార్ బల్క్ రిసోర్సెస్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నా దృష్టిలో అయితే మాత్రం ఓన్లీ మనకి సొసైటీ ప్లస్ ఎకానమీ, రిలీజియస్ పర్స్పెక్టివ్ అంటే కల్చరల్ పర్స్పెక్టివ్ ఇవి మనం ఎక్కువ హిస్టరీలో చదవాల్సి ఉంటుంది. దానికి మనకి పిఆర్ రావు బుక్ అని ఉంటుంది సార్, అది సరిపోతుంది సార్, మోర్ దెన్ ఎనఫ్, ఇంకేం అవసరం లేదు. రఘునందన్ రావు అది ఇంగ్లీష్ మీడియంలో ఉంది, అది సరిపోతుంది. అదే మనకి ఇండియన్ హిస్టరీకి వచ్చేటప్పటికి ఏంటంటే సార్, ఏన్షియన్ హిస్టరీకి వచ్చేటప్పుడు ఆర్ఎస్ శర్మ, అది ఎన్సీఆర్టీ అవ్వచ్చు లేదంటే
బుక్ అవ్వచ్చు, ఏదైనా చదవచ్చు. మెడికల్ హిస్టరీకి వచ్చేటప్పటికి మాత్రం నేను ఏంటంటే సార్ మన వాళ్ళు చెప్పిన క్లాస్ నోట్స్, ఎందుకంటే సార్ చాలా మంది ఎక్కువ రిసోర్స్ మీద పడిపోతూ ఉంటారు కానీ వాళ్ళు రాసిన క్లాస్ నోట్స్ ఎక్కువ యూజ్ అవుతుందని తెలియదు. ఇప్పుడు నేను తీసుకునేటప్పుడు నేను క్లాస్ వినేటప్పుడు క్లాస్ నోట్స్ని మెడికల్ హిస్టరీలో ఏవేవి సోర్సెస్ అన్నవి అక్కడ నేను అండర్లైన్ చేసుకున్నాను. నేనే అండర్లైన్ చేశాను కాబట్టి నాకు ఈజీ గుర్తుంటాయి. సో అందుకని క్లాస్ నోట్స్ మీద అది ఎక్కువ డిపెండ్ అయ్యాను. మనకి మోడర్న్ హిస్టరీ వచ్చేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే సార్ స్పెక్ట్రమా లేదంటే బిపిన్ చంద్రన ఇలా ఒక డైలమాలో ఉంటారు. నా ఒపీనియన్ అయితే ఏంటంటే సార్ రెండు ఆల్మోస్ట్ బెస్ట్ ఆథర్సే కాబట్టి అటు ఇటుగా ఒక 5% డిఫరెన్స్ ఉంటుంది అంతే సార్. మీరు బ్లైండ్గా ఈ రెండిట్లో ఏది బాగుంటే అంటే మీకు ఫ్లో పరంగా కానీ లేదంటే మీరు ఆల్రెడీ దానికి అలవాటు పడితే ఖచ్చితంగా చదవండి. అంతేగాని నేను చదువుతున్నాను అది బెటర్ ఏమో అని మాత్రం నేనైతే సజెషన్ ఇవ్వను సార్. అందుకని ఆ రెండిట్లో ఏదైనా పర్లేదు. పాలిటీకి వచ్చేటప్పటికి ఆల్రెడీ మనం మాట్లాడాం లక్ష్మీకాంత్. ఇంకా ఎకానమీకి వచ్చేటప్పటికి బేసిక్ సంబంధించి ఏ బుక్ అయినా పర్లేదు సార్. బట్ సర్వే, బడ్జెట్ ప్లస్ రిపోర్ట్స్, కరెంట్ అఫైర్స్ అంటే ఒకటి సార్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ మంది చదివేస్తున్నారు కానీ యూజ్ చేసుకునే క్యాపబిలిటీ కొంతమందిలో ఉండట్లేదు సార్. అది చదివేసి వదిలేస్తున్నారు. ప్రిలిమ్స్లో ఎలా వస్తుందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తుంది. అది కొంచెం వర్కౌట్ చేస్తే వచ్చేస్తుంది. ఇప్పుడు నాకు రాశారు ఫస్ట్ ఒక 1 month 10 monthsకి వచ్చేటప్పుడు నాకు మెల్లగా అలవాటు అవుతూ వచ్చింది. సో అది డైలీ డెవలప్ అయ్యే సిచ్యువేషన్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు సార్. సో కరెంట్ అఫైర్స్ని ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తక్కువ టైం కవర్ చేసేవాడు. ఒక టైంకి వచ్చింది కరెంట్ అఫైర్స్ని. ఫస్ట్లో కరెంట్ అఫైర్స్ పేపర్ చదవడానికి 2.5 hours టైం పట్టేది, 3 hours. ఇప్పుడైతే 40 minutes ఫినిష్ చేయగలుగుతున్నాం. అంటే అది విత్ ప్రాక్టీస్. ఈవెన్ మీ ఫాదర్ కూడా లాస్ట్ టైం నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి మిస్ అయినప్పుడు నన్ను కలిసినప్పుడు నాకేం చెప్పేవాళ్ళంటే, సార్ అంతకుముందు అటెంప్ట్లో ఎక్కువ చదువుతుండేవాడు, బుక్స్ కూర్చున్నాడు ఎక్కువ టైము. ఇప్పుడు ఈ అటెంప్ట్లో టైం తగ్గించాడేమో అనిపిస్తుంది, అందుకు చదవడం అనిపిస్తుంది. హీఈస్ కాన్ఫిడెంట్ బట్ టైం తగ్గుతుంది, పర్లేదు అడిగారు. ఆ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నిజంగానే అంతకుముందు అటెంప్ట్స్ కన్నా ఈసారి ప్రిపరేషన్ టైం తగ్గింది కానీ ఇది అలా తగ్గినప్పుడు నీకేమైనా తక్కువ టైం చదువుతున్నాను అన్నీ కవర్ చేయలేనేమో అన్న ఒక అండర్ కాన్ఫిడెన్స్ రాలేదా ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు కల్లా? అది అండర్ కాన్ఫిడెన్స్ అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాలేదు సార్. ఎందుకంటే సార్ మేజర్గా వచ్చేటప్పుడు ఫస్ట్ అటెంప్ట్ మా డాడీ చెప్పినట్టు ఫస్ట్ అటెంప్ట్ ఏంటంటే సార్ నేను అప్పుడే మొత్తం సిలబస్ కవర్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువ టైం చదువుతూ ఉండేవాడిని. నెక్స్ట్ అటెంప్ట్ వచ్చేటప్పటికి సిలబస్ మళ్ళీ జస్ట్ నేను రివైజ్ చేయాలి. బట్ అక్కడ మాత్రమే చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సార్. సిలబస్తో పాటు నేను కొంచెం ఈ యూనిక్ పాయింట్ని ఎలా గ్యాదర్ చేయాలన్న దాని మీద 4-5 hours వర్క్ చేసేవాడిని సార్. ఎందుకంటే ఆల్రెడీ చదివిందే కాబట్టి మళ్ళీ నేను రివైజ్ చేసుకునేవాడిని. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మా డాడీ నన్ను వార్న్ చేస్తూ ఉండేవాడు. మా డాడీ అనే కాదు మీరు కూడా. ఎందుకంటే సార్ కాన్ఫిడెన్స్ ఇంపార్టెంటే. కొన్నిసార్లు అండర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళినా లేదంటే ఓవర్ కాన్ఫిడెంట్ అయినా కూడా మీలాంటి మెంటర్స్ ఖచ్చితంగా అవసరం సార్. అది మా డాడీ కొన్ని విషయాలు చెప్పినప్పుడు నాకు 1 or 2 days అర్థమయ్యేది కాదు, కానీ తర్వాత కొన్ని విషయాలు అది కరెక్ట్ అయ్యేది సార్. మీరు కూడా అంతే. అంటే నువ్వు ఇలా తప్పు చేస్తున్నావని చెప్పకుండా ఇలా ఉంటే బాగుండేదేమో అని చెప్పినప్పుడు నేను ఆలోచించేవాడు. అందుకనే సార్ ఇలాంటి ఎగ్జామ్కి యాక్సెప్టెన్స్ ఈజ్ ద కీ అంటారు, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అంటే యాక్సెప్ట్ చేస్తే మనం ఏదైనా మార్చుకోవచ్చు. నేను అదైతే ఈ ప్రాసెస్లో నమ్మాను సార్. ఇక్కడ మాత్రం నీ గురించి ఒక క్వాలిటీ, నాకు బాగా నచ్చిన క్వాలిటీ. ఈ క్వాలిటీ ఉంటే ఎవరికైనా ర్యాంక్ వచ్చే అవకాశం పెరిగిపోతాయి. ఆ క్వాలిటీ ఏంటంటే మీ ఫాదర్ యాజ్ ఆఫ్ నో కండక్టర్గా పనిచేస్తున్నారు, ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్. సో జనరల్గా మీ ఫాదర్ కూడా నీకు మోటివేషన్ ఇస్తుండేవాళ్ళు, సలహా ఇస్తుండేవాళ్ళు. నన్ను కలిసినప్పుడు కూడా చెప్తుండేవాళ్ళు నీ గురించి. జనరల్గా నీలాగా 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు మా ఫాదర్కి యూపీఎస్సీ గ్రూప్ 1 తెలియదు కదా, వాళ్ళు చెప్పింది ఎందుకు వినాలి అనుకుంటూ ఉంటారు. కామన్. చాలామంది పిల్లలు ఏంటంటే పేరెంట్స్ని కొంచెం ఇగ్నోర్ చేస్తారు. ప్లస్ వాళ్ళ పేరెంట్స్కి ఇటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం తక్కువ కూడా చూస్తుంటారు. కానీ నువ్వు మాత్రం మీ ఫాదర్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుండేవాడివి. మీ ఫాదర్ సలహా ఇచ్చినప్పుడు దాన్ని యూజ్ టు యాక్సెప్ట్. నేను చెప్పినట్టుగా యాక్సెప్టెన్స్ ద కీ. మీ ఫాదర్కి హీ నోస్ యూ ఫ్రమ్ చైల్డ్హుడ్, చిన్నప్పుడు తెలుసు కదా. సో నీ నేచరు, నీ బిహేవియరు, నువ్వు కష్టపడుతున్నావు లేదో అందరికన్నా ఫాదర్కి బాధ ఉంది. కానీ మీ ఫాదర్ చెప్పిన దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేసి హంబుల్గా యూ ట్రై టు ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసావు. అది నాకు నీలో బాగా నచ్చిన క్వాలిటీ. సో నీ ద్వారా అందరికి ఏం చెప్దాం అనుకుంటానంటే ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ వాళ్ళ క్లాస్ టీచర్స్, యూపీఎస్సీ మెంటర్స్ కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, యూపీఎస్సీ గ్రూప్ 1లో అలవాటు లేని వాళ్ళైనా మన గురించి బాగా తెలిసిన ఎవరైనా మనకి ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అబ్జర్వ్ చేసి దాన్ని విని అది కానీ రిలవెంట్ అయితే పాటించడం చాలా మంచిది అనేది నీ ద్వారా చెప్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే యూ హెవ్ డన్ ఇట్ వెరీ వెల్. సో ఆ విషయంలో ఐ అప్రిషియేట్ ఫాదర్ ఆల్సో. మీ ఫాదర్ కూడా ఫస్ట్ నుంచి కూడా నేను పుష్టి విధానం కానీ నీ గురించి ఆలోచిస్తుండేవాళ్ళు కాబట్టి ఐ రియల్ అప్రిషియేట్ సచ్ కైండ్ ఆఫ్ ఫాదర్ ఆల్సో. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ ఫిలిమ్స్కి వస్తే, ఫిలిమ్స్ని నువ్వు చాలా ఈజీగానే క్లియర్ చేసేవాడు, ప్రిపరేషన్ చేసేవాడు కాదు.
సో నీ స్టైల్ అందరికీ వర్తిస్తుందని చెప్పలేము, ఎందుకంటే పాపం చాలా మంది ఫిల్మ్స్ ఫెయిల్ అవుతుంటారు పాపం. బట్ జనరల్గా నీ గురించి పక్కన పెట్టు, నీ గురించి ఆలోచించుకో. జనరల్గా ఒక గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఫిల్మ్స్ క్వాలిఫై అవ్వడం కోసం నువ్వు ఇచ్చే సజెషన్స్, అడ్వైస్, టిప్స్ ఏంటి? మేజర్గా అయితే సార్ ప్రిలిమ్స్ని డిఫరెంట్గా చూడొద్దని నేను చెప్తాను సార్. ఎందుకంటే ఆ సిలబస్ సేమ్ మెయిన్స్లో ఉంటుంది, ఎక్సెప్ట్ మనకి రీజనింగ్, అర్థమెటిక్ వచ్చేటప్పటికి. సో దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. ఎవరు నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ దాని మీద ఖచ్చితంగా కూర్చోవాల్సి ఉంటుంది సార్. ఎందుకంటే బాగా టఫ్గా ఇస్తున్నారు. మీరు చూస్తే లాస్ట్ అటెంప్ట్ నుంచి కూడా అర్థమెటిక్, రీజనింగ్ అంత ఈజీగా ఇవ్వట్లేదు, ఎక్కువ టైం తీసుకుంది. సో ప్రాక్టీస్ చేసుకుంటే వచ్చేస్తుంది. రిమైనింగ్ టాపిక్స్ ఇప్పుడు మనం చూసిన హిస్టరీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, జాగ్రఫీ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ డిఫరెంట్గా కాకుండా మెయిన్స్ ఓరియంటెడ్గా ప్రిపేర్ అయితే ఏమవుతుందంటే సార్ స్ట్రెస్ తగ్గిద్ది, ప్రొడక్టివ్గా చదువుకుంటాము, యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే వస్తే క్వాలిఫైయింగ్ నేచరే కాబట్టి ఈజీగా క్రాక్ చేస్తాం. దాని గురించి మనం అలా అని చెప్పేసి సిల్లీగా తీసుకోకూడదు, మరీ ఎక్కువ సీరియస్గా ప్రిలిమ్స్కి స్పెసిఫిక్గా వెళ్ళకూడదు. మెయిన్స్ ఓరియంటెడ్గా కలిపి చదువుకుంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు సార్, అది నా ఒపీనియన్. ఓకే. అండ్ ఏపీ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీకి, అండ్ ఏపీ జోగ్రఫీ కొత్తగా యాడ్ చేశారు ఈ మధ్య. ఏపీ జోగ్రఫీ, ఇండియన్ అండ్ ఏపీ జోగ్రఫీకి నువ్వు ఫాలో అయిన రిసోర్సెస్ ఏంటి? మంచి స్కోర్ చేయాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి నీ అడ్వైస్? ఇండియన్ జోగ్రఫీకి ఏంటంటే సార్ మల్టిపుల్ రిసోర్సెస్ ఉంటాయి. ఎన్సీఆర్టీసీ అనేది నేనైతే మేజర్గా ఫాలో అయ్యాను సార్. ఎందుకంటే మనకు అది ఫిజికల్ జోగ్రఫీ వచ్చి ఖచ్చితంగా హ్యూమన్ జోగ్రఫీ క్వశ్చన్ వస్తుంది. హ్యూమన్ జోగ్రఫీలో ప్లేసెస్ని బాగా మనం కోట్ చేయడం వల్ల బాగా బెనిఫిట్ వస్తుంది సార్. అలాగే మనకి మైగ్రేషన్ ట్రెండ్స్ రీసెంట్గా మనకి అవి న్యూస్లో ఉన్నాయి. అలాంటి దానికి సంబంధించిన మనకి చాలా రిపోర్ట్స్ వచ్చాయి. ఇది గవర్నమెంట్ రిలేటెడ్ రిపోర్ట్స్ వచ్చాయి, ప్లస్ ఫేమస్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ వచ్చాయి. అవి కూడా రాసేవాడిని. ఏపీ జాగ్రఫీకి ఏంటంటే సార్ చాలామంది లేదు అనుకుంటారు, బట్ ఎకనామిక్ సర్వేలోనే మిక్స్ అయిపోయి ఉంటుంది ఏపీ జాగ్రఫీ. దాన్ని మనం డివైడ్ చేసుకోగలగాలి. ఓకే, ఎందుకంటే అగ్రికల్చర్ ఇక్కడ ఉంటుంది, సో ఎకనామికల్ జాగ్రఫీ ఎక్కువ అక్కడ మిక్స్ అయిపోతుంది. ఓన్లీ ఏపీ జాగ్రఫీకి సంబంధించి కొన్ని ట్రెండ్స్ మాత్రం మార్కెట్లో రమణ్ రాజు సార్ బుక్ అని ఉంది, అది మాత్రం నేను ఫాలో అయ్యాను సార్, ఇంకంతే. సో రమణ్ రాజు బుక్, జనరల్ ఎన్సీఆర్టీస్ ఫర్ జాగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వేలో కొన్ని పాయింట్స్ డిఫరెన్షియేట్ చేసుకోగలగాలి అంతే. అది బయలుపోయింది జాగ్రఫీకి. అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 1లో ఈ మధ్య కాలంలో కొత్తగా యాడ్ చేసిన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఎథిక్స్, ఈ మూడుకి ఏ సోర్సెస్ ఫాలో అయ్యావు, ఇది స్టార్ట్ చేయండి. దానికి సంబంధించి ఏంటంటే సార్ స్పెసిఫిక్గా నేను సోర్స్ కోసం చూడలేదు. చాలా మంది ఏంటంటే సార్ ఎక్కువ నెట్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు, బట్ నా ఒపీనియన్ ఏంటంటే సార్ ఇలాంటి మార్కెట్లో ఎక్కువ దీని మీద ఏంటంటే బుక్స్ గ్రూప్ 1 రిలేటెడ్గా లేవు సార్. ఎక్కువ మంది బుక్స్ ఉన్నాయా లేదని సెర్చ్ చేస్తున్నా టైం అయిపోతూ ఉంటుంది. దానికి మాత్రం ఎక్కువ నేను ఫోకస్ చేసింది మాత్రం నెట్ని యూజ్ చేసుకున్నాను సార్. ఆ టాపిక్ నెట్లో సెట్ చేసుకొని మల్టిపుల్ ఎగ్జాంపుల్స్, ఆ కాన్సెప్ట్ ముందు అసలు ఆ థియరీ ఎలా ఉంది, కాన్సెప్ట్ ఎలా ఉంది, దానికి ఎగ్జాంపుల్స్ యూజ్ చేసుకొని చేసేవాడిని. ఎథిక్స్కి మాత్రం మనకి బుక్ ఉంది సార్, ఆ బుక్కే నేను చదివాను, డికే బాలాజీ సార్. వెరీ గుడ్. ఈ విషయంలో నా సలహా ఉంది. జనరల్గా ఆల్రెడీ చాట్ జీపీటీకి యూపీఎస్సీ లాస్ట్ 7 years ఎథిక్స్ పేపర్స్ ఐడియా ఉంది చాట్ జీపీటీకి. అలా ఏపీఎస్సీలో కూడా పాస్ట్ పేపర్ ఐడియా ఉంది చాట్ జీపీటీకి. సో ఎథిక్స్కైనా, లాకైనా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కైనా ఈ ఎగ్జామ్ పేరు కొట్టి ఏపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను, నాకు ఓన్లీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని పాయింట్స్ చెప్పాలి, మంచి ఎగ్జాంపుల్స్ ఇవ్వు, కరెంట్ అఫైర్స్ కూడా దానికి యాడ్ చేయి, అలాగే ప్రీవియస్ ఇయర్స్ యూపీఎస్సీ గ్రూప్ 1 పేపర్స్ అబ్జర్వ్ చేసి ఇవ్వు అంటే మంచి వస్తుంది అది. అండ్ ఫిల్మ్స్కి వెళ్ళిపోవద్దులే అది, కానీ మెయిన్స్ ఎందుకు వెళ్ళిపోవద్దు అంటే మెయిన్స్ క్వశ్చన్స్ బ్రాడ్గా ఉంటాయి. చాట్ జీపీటీ ఎగ్జాంపుల్స్, కరెంట్ అఫైర్స్, థియరీ, థింకర్స్ పని ఇచ్చేస్తుంది కాబట్టి సరిపోద్ది అనుకుంటున్నా కదా. నువ్వు కూడా గూగుల్ సెర్చ్ చేసేవా? అటువంటివి రాసుకుని ఉంటావు నోట్స్లో కూడా, సెర్చ్ చేసి గూగుల్లో. ఎస్ సార్, అలా రాసుకున్నాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేటప్పుడు థియరీ ఉంటుంది కదా సార్, ఆ థియరీ మాత్రం నేను నెట్లో ఎట్లా సెర్చ్ చేసేవాళ్ళని అంటే సార్ రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి, రీసెర్చ్ పేపర్స్ దాంట్లో డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి, దాంట్లో మనకు సూట్ అయిన ఒక డెఫినేషన్ రాసేసుకుంటాం, ఈజీగా ఉన్న డెఫినేషన్. దాంట్లో కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ థింకర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళకి కూడా ఉండి అవి నేను రాసేవాడిని. సో కొన్ని రీసెర్చ్ పేపర్స్ మీద డిపెండ్ అవ్వచ్చు, డైరెక్ట్గా ఉంటుంది సిలబస్. నువ్వు చెప్తున్నప్పుడు వినే వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది, కానీ ఇది చాలా ఎఫర్ట్ నువ్వు పెట్టింది. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ క్వశ్చన్స్లో ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో మంచి మార్క్స్ రావాలని చెప్పి రీసెర్చ్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకొని క్విక్గా మొత్తం అర్థం చేసుకోకపోయినా స్కిమ్ త్రూ చేసి అందులో నీకు బాగా నచ్చిన ఎగ్జాంపుల్ తీసుకొని ఓ థియరీని నోట్స్ రాసుకొని దాన్ని రివైజ్ చేసి గుర్తుంచుకొని ఎగ్జామ్ రాయడం అనేది వినడానికి ఈజీగా ఉంటుంది, కానీ ఇట్ ఈజ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. సో ఒక పాయింట్ చెప్దాం ఉంటుంది ఏంటంటే ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇలాంటి ఇంటర్వ్యూస్లో మాట్లాడుతున్నప్పుడు వినడానికి ఈజీగా ఉంటుంది, కానీ వెనకాల లాట్ ఆఫ్ సాక్రిఫైస్, లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఎంతో పెట్టుంటారు. చదివే టైంని కూడా మనం కౌంట్ చేయలేం. ఇందా చెప్పినట్టుగా బుక్స్ ముందు కూర్చున్నప్పుడు చదివే టైం కౌంట్ చేయలేం. ఇలా గూగుల్లో ఓపెన్ చేసి నోట్స్ రాసుకొని ఎక్కడెక్కడి నుంచో అది యూజ్ అవుతుందో తెలియదు, దాని మీద క్వశ్చన్ వస్తుందో తెలియదు,
అయినా నువ్వు కూర్చొని నోట్స్ చేసుకున్నావు. సో ఐ వుడ్ సే అటువంటి ఎఫర్ట్ నువ్వు పెట్టావు కాబట్టి, యూ మేడ్ సమ్ సాక్రిఫైస్ కాబట్టి యూ ఆర్ ఏబుల్ టు కమ్ అవుట్ యాజ్ ఏ సక్సెస్ఫుల్ క్యాండిడేట్. అది గుర్తుంచుకోవాలి. అలాగే ఓవరాల్గా నీ రివిజన్ స్ట్రాటజీ ఎలా ఉంది? ఎందుకంటే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్లో మెమరీ కొంచెం అవసరం ఉంటుంది. మనం ఎన్ని చదివినా కూడా ఎలా రివైజ్ చేస్తే అది గుర్తుంటుంది, ఎలా నువ్వు రివైజ్ చేసావు అనేది నువ్వు చెప్పడం వల్ల ఈ ఇంటర్వ్యూ వినే స్టూడెంట్స్కి, నాకు తెలుసు చాలామంది క్యాండిడేట్స్ బాగా కష్టపడతారు, బాగా చదువుతారు, బోర్డు బుక్స్ ఉంటారు రూమ్లో, కానీ రివైజ్ చేయరు, నోట్స్ రాసుకోరు, రివైజ్ చేయరు, అలా బుక్స్ చదువుతూ ఉంటారు. వాళ్ళని చూసే పేరెంట్స్ ఉంటారంటే మా అబ్బాయి బాగా చదువుతుంది, ఇంటి నిండా బుక్స్ ఉన్నాయి, బోర్డు అని చదువుకుంటున్నారు, బాగా ప్లస్ వాళ్ళకి నాలెడ్జ్ కూడా ఉంటుంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు ఇంకా చెప్పాలంటే నీలాగా ర్యాంక్ వచ్చిన వాళ్ళకన్నా వాళ్ళకి ఇంకా నాలెడ్జ్ ఎక్కువ ఉండొచ్చు కూడా, బికాస్ దే స్టడీ లాట్ ఆఫ్ బుక్స్ కదా. కానీ ర్యాంకులు రావు వాళ్ళకి. ర్యాంకులు రాపోయేసరికి పేరెంట్స్ ఏమంటారు, అన్ని పుస్తకాలు చదివింది అంతగా ఇంకేం చదువుతాం, ఇంకా పుస్తకాలు చదవాలని ఫీల్ అవుతుంటారు. స్టూడెంట్ ఇన్ని బుక్స్ చదివాను నాకు ర్యాంక్ రాలేదు, ఆ అబ్బాయి ఏమో 5 బుక్స్ చదివాడు, అలా పాలిటీకి ఏమో లక్ష్మీకాంత్ చదివాడు, హిస్టరీకి 3 బుక్స్ చదివాడు, ఆ అబ్బాయికి ర్యాంక్ వచ్చేసింది, నేను 2 బుక్స్ చదివాను, ఆ అబ్బాయి చదివి 5 గంటలు చదివాడు, అబ్బాయి 5 అవర్సే, ఆ అబ్బాయి నువ్వే అబ్బాయి అంటే 5 అవర్స్ చదివాడు, నేను మాత్రం 10 అవర్స్ చదివాను, ఇన్ని బుక్స్ చదివాను, నాకు ర్యాంక్ రావడానికి ఫీల్ అవుతారు. అఫ్ కోర్స్ పేరెంట్స్కి అర్థం కాకపోవచ్చు, కానీ మనకు అర్థం అవుతుంటుంది. ఓకే, ఈ అబ్బాయి చదివి 5-6 అవర్స్ అయినా నోట్స్ రాసుకున్నాడు, కన్సాలిడేట్ చేశాడు, ఎగ్జామ్ డిమాండ్ని మీట్ అయ్యాడు, హీ అండర్స్టూడ్ ద సిలబస్, రివిజన్ బాగా చేసుకున్నా మనకు అర్థం అవుతుంది. ఈ విషయాలు చెప్పిన పేరెంట్స్కి అర్థం కాదు. నాకన్నా కూడా నీలా ఇప్పుడే ర్యాంక్ క్వశ్చన్ చెప్తే అర్థం అవుద్దేమో అనుకుంటున్నాను. అందుకనే నీ రివిజన్ ప్లాన్ గురించి, నోట్స్ మేకింగ్ స్ట్రాటజీ గురించి కొంచెం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తావా? నేను ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు అయితే ఇదే మిస్టేక్ చేశాను సార్. ఇది మల్టిపుల్ బుక్స్ చదివాను, రివిజన్కి ఏంటంటే ఏ బుక్ తీయాలో తెలిసేది కాదు. సో దానివల్ల ఏంటంటే కొన్ని టాపిక్స్ మిస్ అయిపోయాను. బట్ ప్రాపర్గా ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ మీద రివిజన్లో కూడా పట్టొచ్చేయాలి. అంటే ఓకే టిక్ చేసుకుని వెళ్ళిపోవాలి, ఇది అయిపోయింది. అలా అవ్వాలంటే ఏంటంటే మనకి తిప్పడానికి కూడా ఒక చిన్న నోట్స్ ఉండాలి, అది కూడా ఏంటంటే క్రిస్పీగా ఉండాలి, బాగుండాలి. దానికి సంబంధించి ఏంటంటే సార్ మీరు నాకు మీ నోట్స్ నాకు ఇచ్చారు PDF, సేమ్ అదే దాన్ని అర్థం చేసుకోండి. అసలు యాక్చువల్ ఏంటంటే సార్ రాస్తారు ఇంక్లూజివ్ గ్రోత్ దగ్గర కీ పాయింట్స్ రాస్తారు, అలా కాకుండా ఏ బేసిస్ మీద రాశారనేది ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టు 100% నేను రాయలేకపోవచ్చు. బట్ దాన్ని ఏంటంటే కొంత అర్థం చేసుకొని నేను అదే పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకుంటాం వల్ల ఏమవుతుందంటే సార్, ఏపీ ఎకానమీ మొత్తం నాకు 10 పేజెస్లో వచ్చేస్తుంది, అలాగే ఇండియన్ ఎకానమీ మొత్తం 10 పేజెస్లో వస్తుంది. అది ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఓన్లీ రివిజన్కి. అలా అని చెప్పేసి పూర్తి ప్రిపరేషన్ దాని మీద కాకుండా రివిజన్ టైంలో ఫస్ట్ రివిజన్కి సెకండ్ రివిజన్ దగ్గర బాగా యూజ్ చేసుకున్నాను. దానివల్ల ఏంటంటే సిలబస్ ఈజీగా ఎక్కువ సిలబస్ దగ్గర మన టిక్స్ వచ్చేసాయి అనుకోండి, కాన్ఫిడెన్స్ పెరిగింది. అది బాగా యూజ్ అయింది సార్. ఇంకోటి సూర్య, ఇప్పుడు నేను నీకే కాదు చాలామంది నోట్స్ ఇచ్చాను. నా నోట్స్ ఎలా ఉంటుంది, సిలబస్లో ఉన్న ప్రతి పాయింట్ మీద ఒక 2 కరెంట్ అఫైర్స్, ఒక డెఫినేషన్, ఒక ఎగ్జాంపుల్ ఉంటాయి, అండ్ కొన్ని కీవర్డ్స్, కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి ప్రతి పాయింట్ మీద. ఆ చాలా ఇచ్చే నోట్స్ అది, కానీ దాన్ని అందరూ యూజ్ చేసుకోలేదు. ఎవరైతే దాన్ని నమ్మారో, ట్రస్ట్ చేశారో, ఓకే సిలబస్లో ఉన్న సిలబస్లో ఉన్న ప్రతి లైన్ మీద ఒక 2 ఎగ్జాంపుల్స్, ఒక కరెంట్ అఫైర్స్, ఒక 5-6 కీవర్డ్స్, 2-3 రిపోర్ట్స్, ఒక థియరీ చాలు ఆ నమ్మారో వాళ్ళు దే మేడ్ యూజ్ ఇట్. యు ఆర్ వన్ ఆఫ్ ద ఫ్యూ క్యాండిడేట్స్ హూ మేడ్ యూజ్ ఆఫ్ ఇట్. పర్టికులర్ ఈ రోజుల్లో మార్కెట్లో దేర్ ఈజ్ ఫ్లడ్ ఆఫ్ మెటీరియల్, ఓల్డ్ మెటీరియల్ ఉంది. సో అన్ని మెటీరియల్ ఉన్నప్పుడు నేను ఇచ్చిన నోట్స్ నమ్మాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. బట్ ఎనీహో థ్యాంక్స్ ఫర్ ట్రస్టింగ్ మీ ఆన్ దట్ నోట్స్. ఓకే, నౌ కమింగ్ బ్యాక్. ఇప్పుడు ఇంటర్వ్యూకి వద్దాం. ఇంటర్వ్యూ అనేది లాస్ట్ 2 times నువ్వు దగ్గరలో మిస్ అవ్వడం వల్ల ఒక రకంగా నీకు ఫోబియా వచ్చింది. ఇంటర్వ్యూ అవుదా అనేది. ఈ ఫోబియా ఎవరికైనా ఉంటుంది. జనరల్గా అబ్జర్వ్ చేస్తే ప్రిలిమ్స్ ఎప్పుడు ఫెయిల్ అయ్యే వాళ్ళకి, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యే కెపాసిటీ ఉన్నా ఎప్పుడు ఫెయిల్ అవ్వడం వల్ల ఫోబియా, ప్రిలిమ్స్ అవుదేమో అని, దానివల్ల ఫెయిల్ అవుతుంటారు, మళ్ళీ ఫెయిల్ అవుతారు. మెయిన్స్ కూడా అంతే, కొంతమంది ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు, మెయిన్స్ ఎప్పుడు ఫెయిల్ అవుతుంటారు. వాళ్ళకి మెయిన్స్ క్వాలిఫై అవ్వచ్చు ఉంటుంది, కానీ ఒక 3 సార్లు ఫెయిల్ అవ్వడం వల్ల మైండ్ స్టక్ అయిపోద్ది, అక్కడ ఫోబియా వచ్చేస్తుంది. నెక్స్ట్ టైం మెయిన్స్ వెళ్ళిపోతుంటారు. ఇంటర్వ్యూ కూడా అంతే కొంతమంది. సో దాన్ని బ్రేక్ చేసి న్యూ పర్సన్గా మారినప్పుడే ఆ స్టేజ్ని క్లియర్ చేయగలం. ఒక స్టేజ్ని క్లియర్ చేయాలంటే అంత ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనేది మాత్రం కరెక్ట్ కాదు. అంత ముందున్న మైండ్ సెట్ కన్నా బెటర్ మైండ్ సెట్ ఉండాలి అనేది కరెక్ట్. దట్ ఈస్ అ గేమ్. అది గేమ్. ఆ గేమ్ నువ్వు చాలా బాగా ఆడావు. ఆడి లాస్ట్ 2 times కన్నా, అంటే నా అబ్జర్వేషన్లో లాస్ట్ 2 times ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు యువర్ మైండ్ సెట్ ఈజ్ ఇన్ వన్ వే, ఒకలా ఉంది. ఈసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీ మైండ్ సెట్, అప్రోచ్, కాన్ఫిడెన్స్ మారాయి. అది నిన్ను హిప్నటైజ్ చేసుకున్నావా? ఎలా మారావు? హిప్నటైజ్ అయింది కదా సార్. మీరు చెప్పారు కదా సార్, మేజర్గా ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి లాస్ట్ అటెంప్ట్లో ఏంటంటే సార్, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను సమాధానం చెప్పాలి, ఇంటర్వ్యూ బాగా చేయాలి. ఇప్పుడు అలా కాదు సార్, నువ్వు నీలా ఉండు అని నాకు చెప్పారు. అది నువ్వు తెలిస్తే తెలుసని చెప్పు, ఎంత హానెస్టీగా చెప్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నారు. మీరే నాకు చెప్పారు సార్, వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు అడిగే ముందే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి
ఒక మంచి గుర్తింపు ఇవ్వాలి. దానికి సంబంధించి నేను చెప్పాను సార్ ఫస్ట్ వెళ్ళంగానే, రెస్పెక్టెడ్ బోర్డ్ మెంబర్స్ అండ్ చైర్మన్ మేడం, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అని చెప్పేసి చెప్పడం వల్ల ఏంటంటే ఓకే ఇతను గ్రాటిట్యూడ్తో ఉన్నాడని నాకు తెలియటం వల్ల వాళ్ళు ఏంటంటే అది మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ సార్. దానివల్ల ఏంటంటే సార్ కొంచెం స్లోగా మనల్ని సపోర్టింగ్గా క్వశ్చన్స్ అడగడం అనేది స్టార్ట్ అయింది సార్. అప్పుడు ఏమవుతుందంటే మనల్ని ఫ్లోగా వాళ్ళని తీసుకెళ్ళొచ్చు, మనకి ఏం కావాలో వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు సార్. అలా ఉంటుంది సార్. వెరీ గుడ్. ఇంకొకటి, నువ్వు బేసికల్గానే హంబుల్ పర్సన్వి, నువ్వు బేసిక్గా హానెస్ట్ పర్సన్వే, మనం మామూలుగా హానెస్ట్ ఉంటావు. కానీ ఇంటర్వ్యూలో ఇది తెలియపోతే వాళ్ళు అనుకుంటారేమో అన్న భయంతో విల్ ట్రై టు మేనేజ్. అలా మేనేజ్ చేయకుండా నాకు వస్తే చెప్తాను, రావు చెప్పను అన్న మైండ్ వెళ్ళినప్పుడు యూ గాట్ ద మోర్ కాన్ఫిడెన్స్. ఇంకొకటి, ఐ షుడ్ థ్యాంక్ ద ఏపీఎస్సి చైర్మన్ అనురాధ మేడం ఆల్సో. ఎందుకంటే అనురాధ మేడము అంత ముందు ఉన్న ప్యాటర్న్ కన్నా కూడా గ్రూప్ 1 ప్యాటర్న్ చాలా చేంజ్ చేశారు. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కానీ మెయిన్స్ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ ఆర్ వెరీ లాజికల్, అనలిటికల్. ఎవరైతే బాగా అర్థం చేసుకొని చదివారో వాళ్ళకి మార్క్స్ వచ్చేలా చేశారు. కానీ ఎవరైతే రోట్ లెర్నింగ్ని ఎంకరేజ్ చేశారు లే పేపర్స్. సో అనురాధ మేడం మా విషయంలో అంటే ఆవిడ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి, ఆవిడ యూపీఎస్సీ షీ క్లియర్డ్ ద ఎగ్జామ్ అండ్ షీ కేమ్ కాబట్టి ఎంతోమందికి గైడ్ చేశారు ఆవిడ కూడా. షీ హాజ్ రన్ ఇట్ ద బెస్ట్ వే. అలాగే అనురాధ మేడం ఇంకో విషయం నేను థ్యాంక్స్ చెప్పాలంటే, గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ కూడా ఒక బోర్డే చేసింది మొత్తం. ఒక బోర్డు ఇంటర్వ్యూస్ చేయడం వల్ల అందరికీ మార్క్స్ ఓకే, అంటే దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్. అంటే యూపీఎస్సీని నేనేమి తప్పట్టట్లేదు, బట్ యూపీఎస్సీలో ఎంత కాదన్నా కూడా ఒక 5-6 బోర్డ్స్ ఉండడం వల్ల నేనున్నాను. ఇప్పుడు నేను క్యాండిడేట్ని, ఈ బోర్డుకి వెళ్తే నాకు 170 రావచ్చు, ఆ బోర్డుకి వెళ్తే 180 రావచ్చు. ఒక 10 మార్క్స్ వేసి ఉంటుంది కదా, లక్ ఫ్యాక్ట్ ఉంటుంది కదా. ఏపీఎస్సీ గ్రూప్ 1లో అనురాధ మేడం చేసిన మంచి స్టెప్ ఏంటంటే, దానికి ఆస్కారం లేకుండా సింగిల్ బోర్డు పెట్టడం వల్ల అందరినీ యూనిఫామ్ అసెస్మెంట్ చేశారు. అండ్ ఆల్సో క్వశ్చన్స్ కూడా, ఆ అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా అనలిటికల్గా ఉన్నాయి. కొన్నిసార్లు యూపీఎస్సీ కన్నా ఏపీఎస్సీ క్వశ్చన్సే బాగున్నాయి అనిపించింది. అంటే అనురాధ మేడం టైంలో నాకు అనిపించింది యాక్చువల్గా. సో అంటే నాట్ ఓన్లీ మీ, all group 1 aspirants actually thank her for such kind of very transparent mechanism and very dynamic exam process, where she encouraged only conceptual learning but not rote memorization. Okay, now see, నీకు ఇంటర్వ్యూలో నీకు అడిగిన క్వశ్చన్స్లో మీ ఫాదర్ అడిగారు క్వశ్చన్స్, అంటే ఏపీఎస్ఆర్టీసీ గురించి. ఆ క్వశ్చన్ ఎలా వచ్చింది, నేను ఎలా చెప్పాను ఆన్సర్? ఆర్టీసీ గురించి ఎలా అడిగారంటే సార్, శ్రీశక్తి పథకం గురించి అమల్లోకి రాబోతుంది, ఇంకా అప్పటికి అప్లై చేయలేదు సార్, ఇంప్లిమెంట్ చేయలేదు, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడిగారు సార్. యాక్చువల్లీ ఏంటంటే సార్, అలాంటి టైంలో కొంచెం మనం న్యూట్రల్ స్టాండ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఒకటి, అది ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఎంప్లాయీస్ మీద బర్డెన్ పడవచ్చు, బట్ అది సర్వీసే కాబట్టి దానివల్ల బెనిఫిట్ ఏంటనేది నేను చెప్పాను సార్. అంటే శ్రీశక్తి పథకం వల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ట్రస్ట్ అనేది పెరుగుతుంది, అలాగే పొల్యూషన్ అనేది తగ్గుతుంది, అలాగే మనకి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ అవుతుంది, ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. సో ఇలా మల్టిపుల్ డైమెన్షన్లో నేను చెప్పాను సార్ ఆన్సర్ అనేది. నెక్స్ట్ అన్నారు, మరి మీ ఫాదర్ వాళ్ళకి ఏమైనా బర్డెన్ పెరిగిద్దేమో అన్నాను. సార్ నవ్వేడేస్ సార్ గవర్నమెంట్ జాబ్ అనే ప్రతిదీ సర్వీసే సార్, ఇట్ ఈస్ దేర్ డ్యూటీ సార్, ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. బట్ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా వాళ్ళకి సంబంధించిన దాని మీద మనం కొంత రిపోర్ట్ అనేది మనం చేసి దాన్ని కొంచెం మాడిఫై చేసుకుంటూ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకుని చేసుకోవాల్సి అని చెప్పాను సార్. ఇంకోటి మీరు నాకు ముందే చెప్పారు సార్, మేబీ ఆర్టీసీ మీద క్వశ్చన్ పడవచ్చు, మీ డాడీ కండక్టర్ అంటున్నారు కాబట్టి ఏమన్నా కొంచెం చేంజ్ చేయగలిగితే ఏం చేస్తామని చెప్పేసి, వాళ్ళకు కూడా కండక్టర్ అనేది కాకుండా కొంచెం రెస్పెక్టబుల్గా ఉండే విధంగా టికెట్ కలెక్టర్ ఇలా అని మీరు చెప్పారు సార్. అది నేను చెప్పాను, అంటే చేసే వర్క్ను మనం మార్చట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా కొంచెం దాన్ని పాజిటివ్ వేలో ఇంకెక్కువ చేస్తారని నాకు చెప్పారు సార్. ప్లస్ ఇంకోటి మీరు అన్నారు కదా సార్, హానెస్టీ అనేది ఎంత కీ రోల్ ప్లే చేస్తుందని. నన్ను అడిగినప్పుడు, నేను విజయనగరంలో చదివినప్పుడు ఆయన ఒక బోర్డులో ఒక మెంబరు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఆ సార్ అడిగారు, రణస్థలం గురించి నీకేం తెలుసు అని అడిగారు సార్. రణస్థలం అనేది శ్రీకాకుళంలో ఉంటుంది, నాకు అసలు అది ఏంటి అన్నది కూడా తెలియదు. నేను చెప్పాను సార్ నాకు దాని గురించి తెలియదు సార్ అని. మరి నువ్వు విజయనగరంలో చదివావు కదా, రణస్థలం గురించి తెలియకపోవడం అనేది వింతగా ఉంది అన్నారు. సారీ సార్, ఏమనుకోకండి, నాకు నిజంగా తెలియదని నేను చెప్పాను సార్. అప్పుడు పక్కనున్న పర్సన్ తెలియదు అంటున్నారు కదా, ఏం కాదులే అని చెప్పేసి ఉన్నారు సార్. అది ఆ టైంలో ఏదో మేనేజ్ చేయడం ట్రై చేస్తే కరెక్ట్ కాదు జనరల్గా. అంటే వాళ్ళు ఎక్కడ మనం తక్కువ చేస్తారని చెప్పి మేనేజ్ చేస్తారు చాలామంది. పర్టికులర్గా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, మంచి ఎంబీఏ కాలేజీలు, డాక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నా మీద, నేను ఇది చెప్పలేకపోతే ఎలాగా అని భయంతో అవుతుంది చెప్తుంటారు. బట్ యు ఆర్ బీయింగ్ వెరీ హానెస్ట్, యు ఆర్ బీయింగ్ వెరీ హానెస్ట్ ఇన్ ఇంటర్వ్యూ, విచ్ ఇస్ వెరీ గుడ్. జనరల్గా కూడా యువర్ హానెస్ట్ పర్సన్ కూడా వెరీ గుడ్. ఇప్పుడు ఇంకోటి, సూర్య జనరల్గా ప్రిపరేషన్లో
ఎక్కువ మంది ఇప్పుడు లాస్ట్ ఒక 4 phase నుంచి సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత ఎక్కువ దే ఆర్ గెటింగ్ డీవియేటెడ్. అంటే నేను గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చెప్పట్లేదు ఇక్కడ. సోషల్ మీడియా వల్ల అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, బాగా టైం స్పెండ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు వెళ్ళేది ఏదో కాన్సెప్ట్నో ఏదో చదువుకోవడానికి వెళ్తారు అందులోకి, ఏది ఫోన్లోకి, ఇంటర్నెట్లోకి. వెళ్ళిన తర్వాత ఇంకా ఇంటర్నెట్ విల్ డ్రాగ్ దమ్, ముందు తీసుకెళ్తుంటుంది. అటువంటి డీవియేషన్స్ నువ్వు కూడా ఫేస్ చేసావా, లేదా ఇక ప్రాబ్లం లేదా? ఒకవేళ ఫేస్ చేస్తుంటే ఎలా దాన్ని ఓవర్కమ్ చేసావు ఆ ఛాలెంజ్ని? అదేంటంటే సార్, పెద్దగా నేను దానికి ఇన్వాల్వ్ అవ్వలేదు సార్. రీజన్ ఏంటంటే సార్, మీరు నాకు లాస్ట్ అటెంప్ట్ దగ్గరలో మిస్ అయినప్పుడు నన్ను ఇన్వాల్వ్ చేస్తారు. ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సార్, నాకు టైం ఉండేది కాదు. ఇంకోటి ఏంటంటే సార్, సోషల్ మీడియా వల్ల నేను అబ్జర్వ్ చేసిందండి, ఎక్కువ సోషల్ మీడియా అంటే చాట్ జీపీటీ వల్ల అవచ్చు, ఎక్కువ డిపెండ్ అవడం వల్ల కూడా చెప్పే ఫ్యాకల్టీని కానీ లేదంటే మెంటార్షిప్ని కూడా పెద్దగా యూజ్ చేసుకోవట్లేదు. అంటే మనకి ఏం కావాలన్నది ప్రాపర్గా అర్థం చేసుకొని చెప్పేవాళ్ళు వాళ్ళు, నీకేం కావాలో జస్ట్ అడిగిన దానికి చెప్పేవాళ్ళు వీళ్ళు. సో దీన్ని ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు, సింప్లీ క్రిటిసైజ్ చేసేస్తున్నారు. అలా కాకుండా నైట్ ఒక 1 hour నేను పడుకునే ముందు ఊరినే యూజ్ చేసుకునేవాడిని. ఇంకా రిమైనింగ్ టైం వచ్చేటప్పటికి సోషల్ మీడియా, నాకు ఇన్స్టా ఇవేమి వాడేవాడిని కాదు సార్. బట్ ఇప్పుడైతే మాత్రం నేను చూస్తున్న, మీరు ఎగ్జాక్ట్గా చెప్పారు, 4-5 years నుంచి ఎక్కువ మంది ఏంటంటే సార్, క్లాసెస్ కూడా ఆన్లైన్లో ఉంటాయి కదా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తున్నారు. బట్ ఎంతైనా కూడా మనకి ఏం కావాలనేది మనతో డిస్కస్ చేస్తే తెలుస్తుంది సార్. ఎందుకంటే ఇండివిజువల్కి చేంజ్ అయిపోతుంది. అక్కడ వచ్చేటప్పుడు కామన్ క్లాస్ అది మాత్రం కీ రోల్ ప్లే చేస్తుంది. ఆ డైవర్షన్స్ ఎక్కువ మంది ఉండటం వల్ల కూడా ఒక రకంగా చెప్పాలంటే కాంపిటీషన్ తగ్గిపోయిందని కూడా చెప్పాలి సార్. ఇది జెన్యూన్ కాంపిటీషన్. మంచి పాయింట్ చెప్పావు. కాంపిటీషన్ తగ్గింది. ఎలా తగ్గిందంటే, క్యాండిడేట్స్లో అంటే కాంపిటీషన్ అంటే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరిగారు రాసేవాళ్ళు, కానీ అందులో సీరియస్ క్యాండిడేట్ తగ్గిపోయారు. సీరియస్ ఒకప్పుడు 5-6 years బ్యాక్ ఉదయం నుంచి నైట్ అయితే చదువుతుండేవాళ్ళు. వాళ్ళకి బ్రేక్ అంటే ఏంటి, బయటికి వెళ్ళి స్పోర్ట్స్ ఆడుకోవడము, లేదా ఫుడ్ తిని రావడం, నిద్రపోవడం, బ్రేక్, విచ్ ఇస్ ఎ గుడ్ బ్రేక్. ఇప్పుడు బ్రేక్ ఏంటి, ఎక్కువ మూవీస్కి వెళ్ళడము, యూట్యూబ్ వీడియోస్ చూసుకోవడము, సోషల్ మీడియా, అంటే డిస్ట్రాక్టివ్ బ్రేక్స్ ఇవన్నీ కూడా. మనం చదివే 6 hours ఎంత ఇంపార్టెంటో, ఒక రోజులో చదివే 6 గంటలు ఎంత ఇంపార్టెంటో, రిమైనింగ్ 18 hours అంతే ఇంపార్టెంట్. రిమైనింగ్ 18 hours ఏం చేస్తున్నాము, బాగా నిద్రపోతున్నామా, హెల్తీ ఫుడ్ తింటున్నామా, ఏదైనా ఒక మంచి వర్క్లో బిజీగా ఉండాలి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సాఫ్ట్వేర్ బిజీగా ఉండొచ్చు, ఒక టీచర్ టీచింగ్ చేయొచ్చు, లేదా వేరే జాబ్స్ ఏం చేసుకోవచ్చు. బట్ ఆ జాబ్లో సిన్సియర్గా బిజీగా ఉండాలి, జాబ్లో ఫిజికల్ ఫిట్గా ఉండాలి, మైండ్ యాక్టివ్గా ఉండాలి. ఆ టైంలో ఆ రిమైనింగ్ 18 hours ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నామో, మన మైండ్కి ఏది ఫీడ్ చేస్తున్నామో, ఎంత హానెస్ట్గా బతుకుతున్నామో, ఎంత గ్రాటిట్యూడ్తో ఉంటున్నామో, డెడికేషన్తో ఉంటున్నామో, ఆ 18 hours ఇట్ ఇంపాక్ట్స్ ది 6 hours ప్రిపరేషన్ ఇంపాక్ట్ అవుతుంది. అది చాలామంది గుర్తించలేకపోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారంటే, 10 hours చదువుతున్నాను కదా, 10 hours బాగా చదువుతున్నాను కదా, రిమైనింగ్ 14 hours ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ ఆ 14 ఎంజాయ్ చేయడం వల్ల ఇట్ హ్యాస్ ఇంపాక్ట్ అయిపోతుంది. ఎందుకంటే మైండ్ మారిపోతుంది అక్కడ. ద మైండ్ ఇస్ చేంజింగ్. ఫస్ట్ పాయింట్. సెకండ్, మంచి పాయింట్ చెప్పావు. ఏం చెప్పామంటే, జనరల్గా డిస్ట్రాక్షన్స్ లేని వాళ్ళు ఒక మెంటర్ నమ్ముకుంటారు. ఆ మెంటర్కి 100% నాలెడ్జ్ ఉండకపోవచ్చు, 80% ఉండొచ్చు, బట్ వీళ్ళు నమ్ముతారు ఆ మెంటర్ని. నమ్మకం అనేది, ట్రస్ట్ అనేది ఎంత గొప్పదంటే, ఒక మెంటర్ బాగా నమ్మినప్పుడు వాళ్ళలో ఉన్న బెస్ట్ మనం తీసుకోగలుగుతాం, తీసుకొని ర్యాంక్ వచ్చేస్తుంది మనకి. ఈ నమ్మకం లేనప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ సోషల్ మీడియాలో ఏమవుతుందంటే, యూట్యూబ్లోకి మెంటారు, టెలిగ్రామ్లోకి మెంటారు, ఇన్స్టాలోకి మెంటారు, తర్వాత మెంటర్ ఫ్రెండ్స్ మెంటర్ ఉంటారు. ఇన్ని మెంటర్స్ ఉండడం వల్ల వీళ్ళందరూ టాపర్స్ అయినా, మెంటర్స్ అందరూ ఎక్సలెంట్ క్యాండిడేట్స్ అయినా, వాళ్ళ బెస్ట్ మనం తీసుకోలేము. ఎందుకంటే ఇంతమందిని ఫాలో అవుతున్నాం అంటే మనం ఎవరిని కంప్లీట్ నమ్మట్లేదండి. నమ్మకం లేని దగ్గర అవతల వాళ్ళు బెస్ట్ ఉన్నా ఆ బెస్ట్ మనం తీసుకోలేము. అయితే ఇటువంటి వాల్యూస్ అనేవి స్లోగా తగ్గుతున్నాయి. కాబట్టి ఎవరైతే బేసిక్ వాల్యూస్ ఫాలో అవుతున్నారో వాళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు ర్యాంకింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. అంటే తగ్గిపోతుంది కాంపిటీషన్. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ పెరిగినా ఆ బేసిక్ వాల్యూస్ ఉన్నవాళ్ళు, ఆ బేసిక్ హానెస్టీ ఉన్నవాళ్ళు ముందుకెళ్ళి తక్కువ ఉన్నారు. అందుకనే నా ఉద్దేశంలో ఉన్నట్టుగా, ద కాంపిటీషన్ మైట్ హ్యావ్ ఇంక్రీజ్డ్ ఇన్ నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్, బట్ ఇట్ డిక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ సీరియస్ ఆస్పిరెంట్స్. డిక్రీజ్ అయిందని చెప్పొచ్చు. ఓకే, నౌ నేను ఈ ఇంటరాక్షన్లో కూడా అడగలేదు. బట్ జనరల్గా, అంటే నాకు ఈ క్వశ్చన్ ఇష్టం లేదు, కానీ వ్యూవర్స్ ఎక్కువ ఏమడుతుంటారంటే, ఈ ప్రిపరేషన్ టైంలో మీ మోస్ట్ టఫెస్ట్ సిచ్యువేషన్ ఏంటి, మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఏంటి, ఎప్పుడైనా బాగా డౌన్ ఫీల్ అయ్యారా, మీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి అడుగుతుంటారు కదా. అన్నింటి కలిపి త్వరగా చెప్పి అని అడగాలి. నాకు కొంచెం ఇష్టం ఉండదు అని అడగాలి. ఏం లేదు సార్, ఇందాక మీరు అడిగారు కదా సోషల్ మీడియాకి సంబంధించి, అది నేను 1 month నేను కూడా టెలిగ్రామ్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయాను సార్. ఏం లేదు, రూమర్స్ అనమాట. అంటే ఎవరికి ఏం తెలియదు సార్, అది అయి ఉంటుంది, వాళ్ళకి కావాల్సింది జరుగుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ ఎక్కువ మంది టెలిగ్రామ్లో టైం స్పెండ్ చేస్తున్నారు, ఆ గ్రూప్స్లో చూస్తున్నారు. నేను కూడా ఒక 1 month చూశాను. దానివల్ల ఏంటంటే తెలియని భయం, వాళ్ళు పెట్టే మెసేజెస్ వల్ల. అంటే మనం రియాలిటీని పక్కన పెట్టేసి యాంబిగ్యూటీలో పడిపోతాం. అది నేను ఎక్కువ అక్కడ ఫేస్ చేశాను సార్. దాని నుంచి
మీరు అప్పుడు నాకు మెంటర్షిప్ సంబంధించి ఆ స్టూడెంట్స్ ఖచ్చితంగా వాళ్ళు ఎవాల్యూట్ చేసి పంపించాను కానీ నా టైం ఇంటి తగ్గించేది. సో ఆటోమేటిక్గా చూస్తే ఓకే ఇక్కడ చెప్పేదానికి ఇక్కడ దానికి చాలా తేడా ఉందని నేను దాన్ని అవాయిడ్ చేశాను. అదే ఒకటి సార్, సిచ్యువేషన్ నన్ను భయపడలేదు, రోమర్ నన్ను భయపెట్టేది. సో అది స్టూడెంట్స్కి అయితే నేను చెప్తున్నాను, ఎక్కువ మంది ఇప్పటికీ స్టిల్ టెలిగ్రామ్ వీటిలో అవ్వచ్చు సార్, పర్లేదు. బట్ అది వేదం అనుకోవటం అనేది తప్పు సార్. పర్టికులర్గా యూపీఎస్సీకి ప్రాబ్లం లేదు కానీ ఏపీఎస్సీ, టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కి నెంబర్ ఆఫ్ రూమర్స్. ఎగ్జామ్ అయిపోద్దంట, పోస్ట్ అయిపోద్దంట, నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోద్దంట, కోర్టు కేసు పడిందంట, జాబ్ పోద్ది. ఇవి రావడం వల్ల ఆ కైండ్ ఆఫ్ ఫీర్ ఉంటుంది. ఆ ఫీర్ ప్రిపరేషన్ మొత్తం పాడైపోతుంది, అయిపోతుంది. ఇంకోటి సూర్య, ఇప్పుడు నీతో పాటు మన దగ్గర స్టూడెంట్స్ అవ్వచ్చు, లేదా బయట వాళ్ళు అవ్వచ్చు, నీ సర్కిల్ అవ్వచ్చు, చాలామంది నీకన్నా కష్టపడ్డారు, నీకన్నా బాగా ప్రిపేర్ అయ్యారు కొంతమంది. కానీ ర్యాంక్ రానంత మాత్రాన వాళ్ళందరూ నీకన్నా తక్కువేం కాదు కదా. అందరూ కొంతమంది నీకన్నా ఎక్కువ ఉండొచ్చు, ర్యాంక్ రాలంతే వాళ్ళు జస్ట్. అయితే వీళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు నీకేమనిపించింది అంటే, అఫ్కోర్స్ అన్నీ అనలైజ్ నేను చేయలేవు, నువ్వు చేయలేవు, బట్ జనరల్గా సార్ వీళ్ళకి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది కానీ ఎందుకు మిస్ అయ్యారంటే ఒక రీజన్ ఉంటుంది. నీకు రీజన్, నీ రీజన్ తప్పవచ్చు, కరెక్ట్ అవ్వచ్చు, మ్యాటర్. బట్ చెప్పు రీజన్ చెప్పు. నేను అబ్జర్వ్ చేసింది అయితే సార్, వాళ్ళు ఎక్కువ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉన్నా కూడా వాళ్ళు ఇంకేదో నేర్చుకోవాలని చెప్పేసి ఎక్కువ రిసోర్సెస్ మీద డిపెండ్ అయిపోతుంటారు. అలా కాకుండా రిసోర్సెస్ని కట్ చేసుకుంటాం, ఈ చదివిన దాని మీదే మెయిన్స్లో ఎలా పర్స్పెక్టివ్లో పెంచుకోవాలి ఇది చేసేవాళ్ళు కదా సార్. మార్కెట్లో వచ్చిన ప్రతి బుక్ని ఓకే ఇంకా ఏమన్నా ఒక చాప్టర్ పెరిగిందా లేదా ఇలా వెళ్ళిపోవటం వల్ల ఏంటంటే సార్, వాళ్ళు నాలెడ్జ్ని పెంచుకుంటున్నారు కానీ ఎగ్జామ్ ఓరియంటెడ్గా వెళ్ళట్లేదు అన్నది కొంత నేను అబ్జర్వ్ చేశాను సార్. సో మన దగ్గర ఉన్న 5th ఎడిషన్ అయినా 7th ఎడిషన్ అయినా మోరర్లెస్గా ఒక చాప్టర్ పెరిగింది సార్, అంతేగాని కీ కాన్సెప్ట్స్ ఏం మారవు కదా. సో ఆ విషయంలో అయితే నేను కొంతమందిలో అబ్జర్వ్ చేశాను సార్. వెరీ గుడ్. అది కూడా వాల్యూ, నమ్మడం, ఆ బుక్ని నమ్మడం, ఆ మనిషిని నమ్మడం, ఆ ఇన్స్టిట్యూట్ నమ్మడం. బేసికల్గా అది పోయింది జనాల్లో కదా. ఒక బుక్ చదివినా ఇంకో బుక్ చదవాలేమో, ఇంకేం చదవాలని ఆలోచన ఉంది. చాలా బాగా చెప్పేసి. అయితే బిఫోర్ కన్క్లూడింగ్ ద ఇంటర్వ్యూ, ఏమైనా నేను ఈ పాయింట్ అడగలేదు, అడుగుంటే ఈ ఇంటరాక్షన్లో సార్ ఇంకా ఈ పాయింట్ అడుగుంటే బాగుంటుంది, మీరు ఇది ఇంకా ఆస్పిరెంట్స్ హెల్ప్ అవుతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ మొత్తం కాన్వర్జేషన్, ఇంటర్వ్యూ, వాట్ ఎవర్ క్వాలిటీస్ ఇది విన్న తర్వాత గ్రూప్ 1 స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవ్వాలి, ఆడి రాస్తూ ఫెయిల్ అయ్యే వాళ్ళకి యూజ్ అవ్వాలి కదా. సో దీనికి సంబంధించి నేను ఏమైనా మిస్ అయితే నువ్వు యాడ్ చేద్దాం అనుకుంటున్నావా? 2 పాయింట్స్ సార్. అది యాక్చువల్లీ మన సోర్సెస్ పరంగా కాదు, లేదు అన్న ప్రిపరేషన్ పరంగా కాదు. మీరు నాకు ఫస్ట్లో ఒక మాట చెప్పారు సార్, ర్యాంక్ రావాలంటే నేను హెల్ప్ చేస్తాను, ఓకే, నిన్ను నువ్వు నమ్మాలి. నిన్ను నమ్మనంత వరకు నేను ఎంత పుష్ చేసినా కూడా రాదు. ఆ నమ్మకం అనేది జెన్యున్గా నువ్వు నమ్ము, ఆటోమేటిక్గా నేనేం చేసినా నీకు అది హెల్ప్ అవుతుంది అని నాకు చెప్పారు సార్. సో ఇప్పుడున్న ఆస్పిరెంట్స్లో చాలామంది నమ్మట్లేదేమో వాళ్ళని వాళ్ళు, అంటే ఒకరోజు నమ్ముతున్నారు, నెక్స్ట్ వీక్ డౌట్ వచ్చేస్తుంది. అలా కాకుండా కొంత వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటే నెక్స్ట్ మనం ఏ రిసోర్స్ మీద టచ్ చేసినా కూడా అది మనకి గోల్డ్ లాగా కనిపిస్తుంది సార్. అదొకటి చెప్తున్నాను. ఇంకోటి మీరు చెప్పారు సార్, ఎగ్జామ్కి చాలామంది సీరియస్ అయిపోతూ ఉంటారు. అంటే ఈరోజు ఎగ్జామ్ బాగా రాసేయాలి. మీరు నాకు చెప్పారు ఎగ్జామ్కి ఎప్పుడైనా సిల్లీగా వెళ్ళాలి కానీ ప్రిపరేషన్ సీరియస్గా ఉండు, కానీ ఎగ్జామ్కి వెళ్ళే 2-3 రోజులు, ఎగ్జామ్కి వెళ్ళే రోజు మాత్రం సీరియస్గా వెళ్ళిపో, అంటే సిల్లీగా వెళ్ళి. అంటే అప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ లేకుండా వెళ్ళిపోతాం, వచ్చింది రాద్దాం. అప్పుడు ఏమవుతుందంటే సార్, బ్రెయిన్కి ఈజ్ చేస్తాం, వస్తే రాస్తాం, అంతేగాని లాస్ట్ అటెంప్ట్ కన్నా ఎక్కువ వచ్చేది ఇలా కాదు. సో సిల్లీగా నేను అది ఇంప్లిమెంట్ చేశాను. దానివల్ల ఏంటంటే సార్ ఫ్రీగా ఉన్నాను, బాగా రాస్తాను. ప్రిపరేషన్ మాత్రం సీరియస్గా చేశాను. అంటే ఎగ్జామ్కి ముందు ఒక 1 వీక్. చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ దగ్గరికి వచ్చేస్తే ఇంకా బాగా చదవాలని సీరియస్ అయిపోతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది సార్. ఈ 2 మాత్రం చాలా కీ రోల్ ప్లే చేస్తాయి సార్. ఎందుకంటే మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మైండ్ సెట్ అని. ఆ మైండ్ సెట్ని మనం కంట్రోల్లో ఉంటే ఏ ఎగ్జామ్నైనా క్రాక్ చేయొచ్చు అనేది మీరు నాకు చెప్పారు. అల్టిమేట్ సార్, ఇప్పుడు నేను యూపీఎస్సీ చేద్దామని అనుకుంటున్నాను. అది నాకు 100% మీరు చెప్పింది నేను అప్లై చేయలేదు. సో బట్ మనం దాన్ని అప్లై చేయగలిగితే మెల్లగా స్టెప్ బై స్టెప్ మనం అప్రోచ్ అవ్వచ్చు. వెరీ గుడ్ సూర్య. సో ఆల్ ది బెస్ట్. DSP is a very good job. You cracked it very well at a very young age. So all the best to your career. And I think many will be learning by watching this. Yes sir. Sir, once again thank you so much sir. మీ గైడెన్స్ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి సార్. చాలా థ్యాంక్ యూ సార్. Thank you Surya. Thank you. Yeah.